మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు 6 నెలలు మనల్ని సజీవులుగా కాపాడారు. ఆయన మన పట్ల చేసిన వాగ్దానములన్నిటినీ నెరవేర్చుచూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వేసవి 3 నెలలు బహు విస్తారంగా మన తెలుగు రాష్ట్రాలలో పరిచర్య జరిగింది. వాటికి మీ ప్రార్థన సహకారాలు కూడా సమృద్ధిగా ఉన్నాయని తెలియజేస్తున్నాను. సేవకులముగా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో సభలలో ప్రభు ఒక్కొక్కరిని బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. వేల కొలది ప్రజలు సభల్లో పాలు పొందటానికి, అనేకులు బాప్తిస్మాలు పొందటానికి కూడా సహాయం చేశారు. ఇక ఈ సంవత్సరంలో ఇంకొక 6 నెలలు గడవబోతుంది. ఈ నెలకు సందర్భంగా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం. సరిగ్గా 1 గంటన్నర 1 గంటకి ఇంచుమించుగా సందేశం ముగించబడుతుంది. ఆ తర్వాత ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం. ఒక చిన్న వాక్యమును హోషేయ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యములో చదువుకుందాం. నేను చెప్తాను, కొంచెం వినండి, తర్వాత మీరు చదువుదు. హోషేయ ప్రవచన గ్రంథం 746వ పేజీ నెంబర్. హోషేయ ప్రవచన గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యములో ప్రవక్త ఈ మాట చెప్తున్నారు. చాలామంది ప్రజలు దేవుని యొద్ద విచారణ చేయటానికి వస్తారు. వారు భయభక్తులు కలిగి దేవుని అనుగ్రహము పొందుదురు అనే పదం ఉంది అక్కడ. దేవుని అనుగ్రహము పొందుటకు ఆయన యొద్దకు వస్తారు, ఆయన యొద్ద విచారణ చేస్తారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన అనుగ్రహము పొందుదురు, లేక ఆయన అనుగ్రహము పొందుటకు ఆయన యొద్దకు వచ్చెదరు అనే పదాలు అక్కడ వ్రాయబడి. మే నెలంతా కొంచెం వేడివేడిగా గడిచిపోయింది. అందుకే మే నెలలో ఎక్కడికి వెళ్ళినా నేను కొంచెం ఎండ సందేశమే చెప్పా. ఈ జూన్ నెల కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చూపించినటువంటి ఈ వాక్యం 2 చోట్ల కూడా ఈ సందేశాన్ని నేను పంచుకున్నాను. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు చూపించారు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ ఒక్కొక్కరికి ఆయన తన అనుగ్రహమును మీకు చూపబోతూ ఉన్నారు. ఆయన అనుగ్రహము మీ ఒక్కొక్కరు పొందబోతూ ఉన్నారు. అదే చెప్పాను కదండి, మే అంతా కొంచెం వేడి. అనుగ్రహం అనే పదానికి తెలుగు కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. దయ, కృప, కనికరం, దేవుని యొక్క దీర్ఘశాంతం, ఇవన్నీ తెలుగు కొన్ని పర్యాయ పదాలు. పిల్లల యొక్క అనుగ్రహం తల్లిదండ్రులకు అవసరం లేదు. ఈ అనుగ్రహము అనే ఆ పదాన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారంటే
ఆ ఇంట్లో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ అభిమానాలు లేక గౌరవ అనుగ్రహ అభిమానాలు పొందుకోవటానికి పిల్లలు ప్రయత్నిస్తూ ఉంటారు. పిల్లలను కూడా ఆ దిశగా నడిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ప్రియమైన సహోదరులారా, నా దేవుని అనుగ్రహం ఒక్కొక్కరు మీరు పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి తప్పనిసరిగా ఈ ప్రార్థన ముగించుకొని మీరు వెళ్ళేటప్పుడు నా దేవుని అనుగ్రహముతో వెళ్ళబోతున్నారు. తప్పనిసరిగా ఆయన అనుగ్రహం మీరు పొందుకోబోతున్నారు. ఈరోజు సందేశం పేరే అనుగ్రహము. అనండి ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి గట్టిగాను. దేవుని అనుగ్రహం మీరు పొందుకొని వెళ్ళాలి. దేవుడు తన అనుగ్రహమును మనకు చూపాలి. చాలా చోట్ల లేఖనాల్లో అక్కడక్కడ వ్రాయబడి సందేశంలోనికి కొన్ని విషయాలు మీకు చెప్పే ముందు కొంచెం గుర్తించాలి మీరు. ఎక్కడో గెషూరు ప్రాంతంలో ఉన్నాడు అబ్షాలోము అనే దావీదు కుమారుడు. యోవాబు చాలాసార్లు ప్రయత్నించాడు గెషూరులో ఉన్నటువంటి అబ్షాలోమును యెరూషలేములోని తీసుకొని రావాలి అని. దావీదేమో ఆగ్రహపడుతున్నాడు, కానీ తన కుమారుని మీద అనుగ్రహం చూపట్లేదు. అనుగ్రహానికి వ్యతిరేక పదమే ఆగ్రహం. యోవాబేమో ఒక కుమారుడు ఇప్పుడే చనిపోయాడు, ఉన్న కుమారుని కూడా దూరం చేసుకుంటే ఎలా? మీరు తెలుసో తెలియకో తప్పు చేశాడు, కొంచెం మీరు శాంతి పరచబడి మీరు అవకాశం ఇస్తే నేను అబ్షాలోమును తీసుకొని వస్తానంటే ఆయన బ్రతిమిలాడగా, సరే నీ ఇష్టం వచ్చినట్లుగా చేపో, అబ్షాలోమును తీసుకొని రా అన్నాడు. అప్పుడు అంటాడు యోవాబు, నీ దాసుడనైన నేను నీ అనుగ్రహము పొంది తిని. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటి వరకు ఒకవేళ పరిస్థితులు ప్రతికూలముగా మారిన కారణాన్ని బట్టి దేవుడు నా మీద నా కుటుంబం మీద ఏమైనా ఆగ్రహం చూపుతున్నారా? అందుకేనా ఈ అనారోగ్యాలు? అందుకేనా ఈ కుటుంబ వ్యవస్థలో అవసరం లేని సమస్యలు, పిల్లల మాట వినని పరిస్థితులు, అప్పులు బాధలు, స్వస్థలం లేక, స్వగృహము లేక, చదువులలో అపజయాల పోలై పూర్తిగా అనేకుల మధ్యలో అగౌరవంగా బ్రతికే పరిస్థితులు వచ్చాయే? మేము ఏం పాపం చేశాం? ఎందుకు మాకు ఈ కర్మ? ఎందుకు ఈ శాపం? ఎందుకు ఈ దరిద్రత? ఎందుకు ఈ కన్నీళ్ళని చాలామంది ఇలాంటి ప్రార్థనలకు వచ్చి విలపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్తే ఓ తండ్రి ముఖాన్ని చూస్తే కళ్ళల్లో కన్నీరు, ఆయన ఎదలో ఏ వేదన గూడు కట్టుకుందో తెలియదు. ఓ తల్లిని చూస్తే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు, కుటుంబాన్ని గూర్చో, పిల్లలను గూర్చో, మరి దేన్ని గూర్చో ఏదో ఒక తీరని కష్టం. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు అలాగే ఆగాలనిపిస్తుంది, కాసేపు పలకరించుదామా అనిపిస్తుంది. కొన్నిసార్లు మేము గదిలోకి వెళ్ళినా పండుకున్న అవే గుర్తొస్తూ ఉంటాయి, ఆ కళ్ళల్లో కన్నీళ్ళు, వారి వేదన, రోదన. నా ప్రియమైన సహోదరులారా, ఇప్పటి వరకు ఒకవేళ ప్రతికూలతల మధ్యలో నడిపించబడి దేవుని ఆగ్రహానికి నేను నా కుటుంబం గురైందా, నా పరిస్థితులు ఏమిటని మీరు అనాలోచనగా ఉన్నారేమో, తీవ్రమైనటువంటి ఆలోచనలో ఉన్నారేమో. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు చూపించిన మాటే చెప్తున్నాను. ఈ 20వ తేదీ నా దేవుడు తన అనుగ్రహమును మీకు చూపబోతూ ఉన్నారు. ఆయన అనుగ్రహముతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఇక్కడి నుండి ఆయన అనుగ్రహముతో తిరిగి వెళ్ళబోతున్నారు.
ఆయన అనుగ్రహము అనేది మన మీద ఉంటే ఏమండి, ఆ ఆశీర్వాదాలే వేరుగా ఉంటాయి. యేసన్న గారు ఎప్పుడు చెప్తారు ఒక మాట నాకు బాగా గుర్తు. ఈ అనుగ్రహం అనేది దానికి కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి. అదే చెప్పాను కదా, కరుణ, కటాక్షాలు, ఇవన్నీ. పాలు తేనెలు ప్రవహించు దేశానికి ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఓసారి బంగారు పొద్దున్న చేసి దేవునికి బాగా కోపం పుట్టించారు. వాస్తవానికి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి వారి మీద బాగా ఆగ్రహపడి, ఇక ఈ సీనాయి పర్వతం దగ్గర నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను రాను, మీరే వెళ్ళండి అని ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు. మోషే అడ్డుపడి దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటూ ఉన్నారు. చివరికి మోషే దేవునితో అంటారు, అయ్యా మీరు రానంటే రారు, మీ మాట సత్యం, ఒక పని చేయండి, మీరు రావద్దు, రానే రావద్దు, మీ కటాక్షాన్ని మాత్రం మాతో పంపు, మీ కటాక్షాన్ని, మీ దయను, మీ సన్నిధిని, మీ అనుగ్రహాన్ని. తెలుగులో మనకు అలా కనపడతాయి, ఇంగ్లీష్లో ఉంటాయి ఆ పదాలు. మాకు పంపించు, మాకు తోడుగా అంటే దేవుడు అంటారు, సరే నేను రాను, నా అనుగ్రహం మీతో కూడా ఉంటుంది, నా కటాక్షం మీతో కూడా ఉంటుంది, మీతో వస్తుంది, వెళ్ళండి. కాసేపు ఆగిన తర్వాత మోషే పక్కపక్క నవ్వుతాడండి. ఏమిటి మోషే, నేను రానన్నాను, నా కటాక్షాన్ని పంపుతానన్నాను, మరి ఎందుకు మీరు నవ్వుతున్నారు? నేను మేఘమును రావద్దని చెప్పాను, మేఘపు నీడను రమ్మని చెప్పాను. మేఘపు నీడ రావాలంటే మేఘం రావద్దా? ఎక్కడో యేసన్న గారు చెప్పిన సందేశం ఈ పదం విన్నా నేను. మేఘం రావాలి కదండి, మేఘపు నీడ రావాలంటే, అంటే నా దేవుని అనుగ్రహం ఒక మేఘపు నీడ ఎలా వెంబడిస్తూ ఉంటుందో, ఒక మేఘపు నీడ ఎలా కమ్ముకుంటూ ఉంటుందో, ఆయన అనుగ్రహం ఉన్న చోట ఆయన మనతో ఉండబోతూ ఉన్నారు, మనతోనే ఉండబోతున్నారు, ప్రతి ఒక్కరిని ఆవరించబోతూ ఉన్నారు. ఇది మొదలుకొని నా దేవుని అనుగ్రహము మీతో ఉండునుగాక, నా దేవుని అనుగ్రహం మీకు చూపునుగాక. ఒక మాట చెప్తాను, అందరు చేతులు పైకెత్తి. ఊరికి హల్లెలూయా వద్దులే, ఈరోజు నేను చెప్పే మాట ఒక మాట చెప్పండి. దేవుని అనుగ్రహ ప్రాప్తులగుదురుగాక అనండి. మీ నాలుకలు చాలా పలసన, చాలా స్పష్టంగా అన్నారు. ప్రక్కన చూసి చెప్పండి, అంతొద్దులే, అనుగ్రహ ప్రాప్తులగుదురుగాక అనండి గట్టిగా, ఏక స్వరంతో చెప్పాలి. మీరు అడుక్కునే వాళ్ళల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక ఆమె అడుక్కునేటప్పుడు ఎలా అడుక్కుంటో తెలుసా? అమ్మో ఆలస్యం అవుతుంది, ఇంకా 4 ఇళ్ళు ఉన్నాయి, పెట్టమ్మా రామ్మా అంటారు, ఏదో డిమాండ్. ఆమె గారు కొంచెం ఆలస్యంగా బయటికి వచ్చేసరికి ఊరిని చూస్తాను, చూసి ఆమె ఏమి లేదు పో అంటే నోరు మెదపకుండా తిట్టుకుంటూ వెళ్తారు. అమ్మగారిని పెట్టాలి, నేను తినాలి, అమ్మ మొహం చూడు, అమ్మ మొహం ఇంతసేపు ఎదురు మళ్ళీ ఆగి అన్నమ్మ మొహంగా నీ కడుపు గాల, నీ మొత్తం మీద అన్ని భాషలు తిట్టుకుంటూ వెళ్తారు. అదొక టైప్ అడుక్కునేవాళ్ళు. ఇంకొక అడుక్కునేవాడంటే ఏకంగా ఈ మధ్య సద్యాన్నం మీద పెడితే రాత్రి అన్నం మీ ఆయనకు కూడా ఇదే పెడతావా అని అడిగాడంట. అదొక టైపు. 3వ టైపు చెప్పనా, ఆమె ఆలస్యంగా వచ్చారు, ఆమె వస్తూ ఉంటేనే ఏమి ఉండి లచ్చిందే వస్తుందమ్మా, చంకలో పెట్టుంటుందిగా, లచ్చిందే వస్తుందమ్మా, అమ్మ ముఖం దేవత ముఖం. ఆమె వచ్చి ఏమి లేదు పో అనగానే ఆమె వైపు చూడదు, చంకలో ఉన్న బిడ్డ వైపు చూసి అమ్మ బంగారం ముఖం, అమ్మ కడుపు చల్లగా ఉంటుంది, అమ్మకు దుడ్డు లాంటి పిల్లలు పడతారు, అమ్మ వేసిద్దమ్మా, ఏది ఈ పిల్లలను చూసుకుంటా
అమ్మ వేసిద్దమ్మా, అయ్యగారు అమ్మను చల్లగా చూసుకుంటారు. ఈ మాటలు వాడుతున్నప్పుడే ఆ తల్లి ఏమి లేదు పో అన్నా, డబ్బులు లేకపోయినా అన్ని బియ్యమైనా ఇచ్చి అంత అన్నమైన పెట్టి పంపిస్తారు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని అనుగ్రహానికి మీరు ప్రాప్తులు కావాలి. దేవుని అనుగ్రహాన్ని మీరు పొందాలి. దేవుని అనుగ్రహాన్ని పొందుకునే పరివర్తన మీ జీవితంలో కలగాలి. నా దేవుని అనుగ్రహం మీ మీద లేకపోతే, నా దేవుని అనుగ్రహానికి మీరు ప్రాప్తులు కాకపోతే, ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించలేరు. ఆయన అనుగ్రహం అనేది ఒక ఐశ్వర్యం వంటిదని దైవజనుడు పౌలు చెప్తారు. నా ప్రియమైన సహోదరులారా, ఈ 20వ తేదీ అనేక ప్రాంతాల నుండి మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని యొద్దకు వచ్చినటువంటి మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఒక రాత్రి గడుపటానికి కాదు, ఎవరో బంధుమిత్రులను కలుసుకొని వెళ్ళటానికి కాదు, లేకపోతే ఇక్కడేదో వింత కార్యాలు జరుగుతున్నాయి అనే విషయాలు కాదు. నా దేవుని అనుగ్రహము పొందుటకు మీరు వచ్చారు. ఆయన అనుగ్రహముతో మీరు తిరిగి వెళ్ళుదురుగాక. తప్పనిసరిగా ఆయన అనుగ్రహం మీ ఒక్కొక్కరి మీద ఉండునుగాక. ఆయన అనుగ్రహానికి మీరు ప్రాప్తులగుదురుగాక. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం మీరు అనుభవించుదురుగాక. తప్పనిసరిగా ఆయన అనుగ్రహాన్ని పొందబోతున్నారు. రాత్రి అనుగ్రహముతో తిరిగి వెళ్ళబోతున్నారు. ఒక మేఘపు నీడ ఎలా ఆవరిస్తుందో మనల్ని, ఇది మొదలుకొని ఇక్కడి నుంచి అడుగు పెట్టిన క్షణము నుండి నా దేవుని అనుగ్రహం ఒక్కొక్కరిని కమ్ముకొనుగాక, ఒక్కొక్కరి మీద నిలిచి ఉండుగాక. ప్రతి కుటుంబం మీద నా దేవుని అనుగ్రహము చూపునుగాక. మీ అందరి మీద నా దేవుని అనుగ్రహం ఉండబోతుంది. మీ పిల్లల మీద కూడా నా దేవుని అనుగ్రహం ఉండబోతుంది. అనుగ్రహము చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారు. 4 విషయాలు మీతో పంచుకుంటాను. దేవుని అనుగ్రహానికి మీరు ప్రాప్తులైతే, దేవుని అనుగ్రహం మీరు పొందుకుంటే, దేవుని అనుగ్రహం మనకు చూపుట వలన మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు ఏమిటో 4 విషయాలు క్లుప్తంగానే మీకు చెప్పి ముగిస్తాను. 68వ కీర్తన 10వ వాక్యాన్ని ఇప్పుడు చదవండి ఎవరైనా. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసితివి. నోట్ చేసుకోవాలి ఈ మాట. దేవుని అనుగ్రహము ఎవరు పొందుకుంటారో, దేవుని అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వారికి దేవుడు సదుపాయాలు కలగజేస్తాడు, సదుపాయం కలగచేస్తాడు. మరొకసారి చెప్తున్నాను, మీకు నా దేవుడు సదుపాయాలు కలగచేస్తాడు. తలలు పైకి లేపి ఆలకించాలి. ఈ జూన్ నెల వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా మీ గుండెల్లో ఎన్నో భారాలు ఉంటాయి. ఎందుకండి? విద్యారంగంలో పిల్లలకు అవసరమైనటువంటి చదువుల ఫీజుల భారం అధికంగా ఉంటుంది. అది ఏ చదువుకు సంబంధించిందైనా ప్రతి తల్లిదండ్రులకు అదొక భారమే. ఎక్కువగా తల్లిదండ్రులు ఈ జూన్ నెల వస్తేనే పిల్లల గురించి తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరొక ప్రక్కన రైతు వ్యవసాయ రంగం కొరకు తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటారు. తొలకరి వర్షాలు కురుస్తున్నాయి, వ్యవసాయం చేయాలి, మరి పెట్టుబడి కావాల్సినటువంటి విత్తనాలు, మందుల కొరకు, ఎరువుల కొరకు, వీటన్నిటి కొరకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని సదుపాయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, మన దేవుడు ఎంత మంచి దేవుడో కొంచెం ఆలోచన చేయాలి.
తన ప్రజలకు ఆయన సదుపాయం కలగచేసే దేవుడు. ఇప్పటి వరకు ఒకవేళ నాకు సదుపాయాలు కలగటం లేదనుకుంటారేమో. తెలుగు చరిత్రలో ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. సదుపాయాల ట్రైన్ అంటారు. ఆ ట్రైన్ పేరే సదుపాయాల ట్రైను. ఎందుకు ఈ మాట చెప్తున్నా కొంచెం మీరు ఆలోచన చేస్తారా? అన్ని ట్రైన్స్లా కాదు ఆ ట్రైను. గుంటూరులో బయలుదేరిందంటే గడ్డి మోపులు వేసుకుంటుంది, కట్టె పొలలు వేసుకుంటుంది. ఏమండి, ఎవరైనా కానీ మధ్యలో చెయ్యెత్తినా కానీ పల్లె వెలుగు బస్సులాగా ఆపుతుంది. మా నంద్యాల నుంచి వస్తాడు రాయలసీమ నంద్యాల నుంచి ఒక బండి వస్తుంది. మా వాళ్ళు దానికి దయ్యాల బండి అని పేరు పెట్టారు. సరిగ్గా 2:30 బయలుదేరి తెల్లవారుజాము దయ్యాల బండి అంటారు దాన్ని. ఎక్కడంటే అక్కడ ఆపుతూ ఉంటారు పల్లె వెలుగు బస్సులాగా. అందుకని దానికి పేరే చెప్పండి, సదుపాయాల ట్రైన్. మంచి దేవుడండి, మీరేం భయపడబాకండి. నా దేవుడు ఈ నెలంతా మీకు వచ్చే నెల 20వ తేదీ వరకు అనుకోండి, మీకు అన్ని సదుపాయాలు కలగ చేయబోతున్నారు. అన్ని సదుపాయాలు కలగ చేయబోతున్నారు. ఇంకోసారి చెప్పొచ్చుగా గట్టిగా హల్లెలూయా అని. ఆయన మీకు సదుపాయములు కలగజేయునుగాక. ఇంకొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఒకసారి చేతులు దించండి. మా కుటుంబానికి, మా వ్యక్తిగత జీవితానికి తగినంత స్తోమత ఉంది, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి అనేవారు ఈ రాత్రి మీకు ప్రార్థన కూడా చేసే పని లేదు. అన్ని సదుపాయాలు ఉన్నాయి అనేవారు మాత్రం చేతుల పైకెత్తి హల్లెలూయా చెప్పాలి. మళ్ళీ ప్రొద్దున్న వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ అంటారా? ఎన్ని వేల మందిలో కూడా చూశారండి, ఎక్కడో ఒకరిద్దరు మా కుటుంబానికి అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఇంచుమించుగా 199 మంది వారు ఏ కులగోత్రాలకు సంబంధించిన వారైనా, ఉద్యోగి అయినా, నిరుద్యోగి అయినా, ప్రతి ఒక్కరికి ఏమండి వారి జీవిత పయనములో ఎన్నో సదుపాయాలు అవసరమై ఉంది. చూడండి, రేయింబగళ్ళు మన రాష్ట్రాన్ని పాలన చేస్తున్న సీఎం గారు కానివ్వండి, దేశాన్ని పాలన చేస్తున్న పిఎం గారు కానివ్వండి, ఎన్నో పథకాలు పెడుతున్నారు. పథకాలన్నీ నెరవేరుతున్నాయా, విఫలమవుతున్నాయా అనేది కాదు, కానీ ప్రజలకు అందుబాటులో అన్ని సదుపాయాలు కలగ చేయాలి. సిమెంట్ రోడ్లు వేసి సదుపాయాలు కలగ చేయాలి, కరెంటు స్తంభాలు వేసి సదుపాయాలు కలగ చేయాలి. ఏమంటే ప్రతి గ్రామానికి బస్సులు పంపించాలి. ఏమంటే వర్షాలు కురుస్తున్నాయి, నీ వాటర్ అంతా కూడా స్టోరేజ్ చేయాలి. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ప్రజలకు అన్ని సదుపాయాలు కలగ చేసడానికే ప్రయత్నిస్తుంటారు. ఏమండి, నా చిన్న వయసులో నాకు తెలియదు అంగన్వాడీ అంటే ఏమిటో, స్పందనాలు ఏమిటో, పొదుపు లక్ష్యం ఏమిటో, లేకపోతే డాక్టరాలు ఏమిటో, పావల వడ్డీలు ఏమిటో, ఇవన్నీ నా చిన్న వయసులో నాకు తెలియదు అసలు. ఒక్కొక్క పథకం ఎందుకు పెడుతున్నారంటే ప్రజలకు సదుపాయాల కొరకు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఎంతో తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు ఎక్కడ ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కట్టాలి, వారి పేరట కొంచెం డబ్బు మిగల్చాలి, పిల్లలు ఎదుగుతున్నారు, చదువులకు అవసరం డబ్బు అని ఎంతో తీవ్రంగా ఆలోచన చేస్తారు. కొంతమంది కకృతి బుద్ధి. దేవుడు తన ప్రజలకు సదుపాయాలు కలగ చేస్తారు అనే సంగతి మీకు తెలియాలి. తల్లిదండ్రులుగా మీరే పిల్లల పైన శ్రద్ధ తీసుకున్నప్పుడు తమది కానటువంటి జనము కొరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలన చేస్తున్న వారే సదుపాయాల కొరకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన స్వరూపము, ఆయన పోలికైనటువంటి మన ఒక్కొక్కరి పట్ల దేవుడు ఎందుకు సదుపాయాలు కలగ చేయడు? నేను ప్రకటిస్తూ ఆరాధిస్తున్న దేవుడు మీ ఒక్కొక్కరికి సదుపాయాలు కలగజేసే దేవుడు.
దేవుని యొక్క ప్రణాళిక. ఇంకొక మాట మీకు చెప్పాలంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం చదువుకోండి. ఇప్పుడు కాదు, మొదటి అధ్యాయం చదవండి. 5 రోజులలో దేవుడు భూమిని, ఆకాశాలను, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రాలను, అవసరమైనటువంటి జంతు జాతిని, వృక్ష జాతిని అన్నిటినీ సృజించాడు. 5 రోజుల్లో అన్ని చేశాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. 5 రోజుల్లో అన్ని చేసి ముగించిన తర్వాత 6వ రోజున దేవుడు మనిషిని చేశాడు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మన ఎడల బాధ్యత ఎలాంటిదో ఈ చిన్న విషయంలోనే మీరు తెలుసుకోగలుగుతారు. మొదట దేవుడు మనిషిని చేసి ఆ తర్వాత, అబ్బాయి నీకు భూమిని చేస్తానులే, ఆకాశాన్ని కూడా ఇస్తానులే, సముద్రాలు ఇస్తాను, నీ కూర మొక్కలను ఇస్తాను, నీకు అవి చేస్తాను ఇవి చేస్తాను అని చెప్పలేదు. మనిషికి అవసరమైనటువంటి గాలి కానీ, అగ్ని కానీ, వర్షము అన్ని సదుపాయాలు కలగజేసిన తర్వాత దేవుడు మనిషిని చేశాడు. అంటే దాని అర్థమైందా మీకు? నా దేవుని అనుగ్రహం మీ ఒక్కొక్కరి మీద ఉంటే చాలు, ఈ రాత్రి మీ ఒక్కొక్కరికైన సదుపాయాలు కలగ చేయబోతున్నారు. మీరు ఒక్కొక్కరు సదుపాయాలతో నడిపించబడబోతున్నారు. అందరు చేతులు ఊపుతూ చెప్తారు ఒకసారి గట్టిగా లేలి అని. ఇప్పటి వరకు ప్రతికూలతలా ఇక మీదట మీకు అనుకూలతలుగా మారిపోతున్నాయి. దేవుడు నీకు సదుపాయాలు కలగజేయునుగాక. అందరు చేతుల పైకే ఒప్పుకోండి. అందరు ఒప్పుకోండి. దేవుడు ఎవరు? సదుపాయాలు. చెప్పండి గట్టిగా, సదుపాయాలు కలగజేస్తారు. మరోసారి చెప్పండి, దేవుడు ఎవరు? చెప్పండి, మీరు కూడా చెప్పండి, సేవకులు ఎవరు? మీకు అవసరమైన సదుపాయాలు కలగజేస్తాడు. అబ్రహాము చరిత్రను కొంచెం మనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకోండి. నేను చెప్తాను, మీరేం కంగారు పడబాకండి. మీరు త్వరపెట్టి నన్ను త్వరపెట్టబాకండి చదవటానికి. నేను చెప్పే మాటలు అక్కడ ఉంటాయి, టిక్ చేసుకోండి. అబ్రహాము యొక్క కుటుంబం గురించి ఇంచుమించుగా మీలో చాలామందికి తెలుసు. తాను ఒకప్పుడు విగ్రహారాధన కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తి. తదుపరి జీవము కలిగిన దేవుడు ఎవరో తెలుసుకోవాలని తపన పడి దేవుని స్వరాన్ని, దేవుని పిలుపుని విని అంతకుముందున్న తన వృత్తి ధర్మాలన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తును నమ్ముకొని ఒంటరిగా ప్రయాణం చేశాడు. ప్రియమైన సహోదరులారా, మీరు యెషయా ప్రవచన గ్రంథం 51వ అధ్యాయం 2-3 వాక్యాల్లో గమనించినప్పుడు అక్కడ అబ్రహాము యొక్క ప్రారంభపు స్థితి ఏమిటో మనం గమనించగలుగుతాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి మీరు ఆలోచన చేయండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచితిని అంటాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2-3 వాక్యాల్లో కూడా స్వజనులు విడిచి, స్వదేశమును విడిచి, నేను నీకు చూపించుచున్నటువంటి ప్రాంతానికి రావాలి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, నీ ద్వారా అనేక అన్యజనులు ఆశీర్వదించబడతారని దేవుడు చాలా విషయాలు చెప్పారు. దేవుని మీద ఆధారపడి అబ్రహాం ప్రయాణం చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయం మీరు మొదటి 2 వాక్యాల్లో గమనించగలిగితే అక్కడేమని రాయబడిందంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించారు. ఒకప్పుడు ఒంటరి,
ఒకప్పుడు పరాయి దేశానికి వెళ్ళాడు తల దాచుకోవటానికి. కరువుల మధ్యలో జీవించిన అబ్రహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి, అబ్రహాముకు దేవుడు అన్ని సదుపాయాలు కలగ చేయటానికి గల కారణం ఏమిటి? అబ్రహాముకు దేవుడు పిల్లల్నిచ్చారు. ఆ పిల్లల్లో ఒకరైన ఇస్సాకుకు ఒక సంబంధం చూడటానికి ఎలియాజర్ అనే వ్యక్తిని పంపారు. ఆ ప్రాంతానికి ఎలియాజర్ వెళ్ళాడు. ఓ బావి దగ్గర కూర్చున్నాడు. తాను ఒంటెలు మోకరింపు చేశారు. చూడండి, ఒక చిన్న పదం ఉపయోగించారు ఇక్కడ. 12వ వాక్యములు అంటారు, నా యజమానుడైనటువంటి అబ్రహాముకు నీవు అనుగ్రహము చూపుము, నేను వచ్చిన కార్యమును నీవు సఫలము చేయుము. నువ్వు సఫలం చేస్తే అనుగ్రహం ఉన్నట్లు, సఫలం చేయకపోతే అనుగ్రహం లేనట్లు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక మాట. కార్యం అక్కడ సఫలం కావటం అంటే అనుగ్రహానికి ప్రాప్తులు అవ్వాలి అక్కడ. మరి మీ జీవితంలో ఈ రోజున ఎందుకు మీ కార్యములు సఫలం కావటం లేదో కొంచెం ఆలోచన చేయండి. ఇప్పటి వరకు వ్యాపారం చేయాలనుకుంటున్నాం, విఫలమైపోతున్నాయి. అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం, విఫలమైపోతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం, విఫలమైపోతున్నాయి కార్యాలన్నింటినీ. ఓ సొంత స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాం, విఫలమైపోతున్నాయి. ఏది చేసినా జీవితంలో విఫలం విఫలం విఫలం, సఫలత అనేదే లేదు అనుకుంటున్నారేమో. నా దేవుని అనుగ్రహం మీకు చూపుతున్నారు కదా, ఇక మీదట అన్ని సదుపాయాలు మీకు కలిగేటట్లు ఆయన మీ కార్యములన్నీ సఫలం చేయబోతున్నారు. మీ కార్యములన్నీ సఫలం కాబోతున్నాయి. ఒక్కసారి మీ చేతులు పైకెత్తి కోరుకోండి, ఈ నెల నా కార్యముల సఫలమగునుగా కానుకోండి. మీరు గట్టిగా అనుకోండి, ఒక్కసారి అనండి గట్టిగా. తప్పనిసరిగా నా దేవుని అనుగ్రహము ద్వారా మీ కార్యముల సఫలమగునుగాక, మీ కార్యముల సఫలమగునుగాక. నా దేవుని అనుగ్రహము ద్వారా కార్యములు సఫలము చేసి ఆయన మీకు సదుపాయాలు కలగజేయునుగాక, సదుపాయాలు కలగజేయునుగాక. అందరూ చప్పట్లు కొట్టండి. అద్భుతం జరుగుతుంది మీ రాత్రి, అద్భుతం జరుగుతుంది రాత్రి, ఆశ్చర్య కార్యం జరుగుతుంది రాత్రి. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేసరికి నీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది, నీ కుటుంబంలో అద్భుతం జరగబోతుంది, మీ గ్రామంలో అద్భుతం జరగబోతుంది. ఇప్పటి వరకు ఉన్న గడ్డు సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. నా దేవుని అనుగ్రహం మీ మీదకు వచ్చింది, నా దేవుని అనుగ్రహం మీకు చూపుతున్నాడు, నా దేవుని అనుగ్రహంతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. అదిగో అనుగ్రహానికి మీరు ప్రాప్తులవుతున్నారు, అనుగ్రహానికి మీరు ప్రాప్తులవుతున్నారు, అనుగ్రహానికి మీరు ప్రాప్తులవుతున్నారు. అనుగ్రహము చేత మీరు నడిపించబడుదురుగాక. చేతులు ఊపుతూ చెప్పాలి గట్టిగా, లేలి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. చెప్పండి, ఒంటెలకు మేత ఉన్నది, నీ ఉండటానికి స్థలము ఉన్నది, తినటానికి భోజనము ఉన్నది, ఇబ్బంది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. బయట ఎందుకు నిలబడతావు? లోపలికి రా. ఇవన్నీ, ఈ సదుపాయాలన్నీ ఏమంటే ఎవరని కలగజేశారండి? దేవుడు అనుగ్రహము అబ్రహాము కుటుంబం మీద ఉన్నది కనుక అన్ని సదుపాయాలు కలుగుతున్నాయి అక్కడ. మా భయపడబాకు, కార్యాలు సఫలమవుతున్నాయి. ఆమె చెప్పండి గట్టిగా, కార్యాలు సఫలమవుతున్నాయి, కార్యాలు సఫలమవుతున్నాయి. కొంతమందికి మనుషులుగా కకృతి బుద్ధి ఉంటుంది, చిన్న బుద్ధి. అంత కుర్రోడు, 12 సంవత్సరాల వయసు కుర్రోడు వాళ్ళ స్నేహితులతో తిరుగుతున్నప్పుడు స్నేహితులు చెప్పారంట, ఒరే మీ కోట్ల ఆస్తి ఉంది కదా, మీ నాన్నగారిని ఒక బైక్ కొని పెట్టమని చెప్పవచ్చు కదా అని. ఒక్కడే కొడుకండి, కోట్ల ఆస్తి ఉన్న మాట వాస్తవమే.
డాడీ నాకు బైక్ కావాలంటే డాడీ అన్నారు, ఏయ్ నోరు ముయ్ నాకు తెలుసులే ఎప్పుడేం చేయాలో అన్నాడు. అని ఆఫీస్కి వెళ్తా వాళ్ళ నాన్నగారు మంచి వాడు కోరుకున్న బైక్ని బుక్ చేశాడు. అయితే వెంటనే డెలివరీ ఇవ్వమని చెప్పలేదు. వాడికి కొంచెం వయసు రావాలి, నేనున్నా పోయినా వాడికి మాత్రం పలానా రోజుకంతా బైక్ ఇవ్వాలని చెప్పాడు. వినండి ఒక మాట. ఆడు ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళగానే, ఎరా బైక్ అడిగావా? అడిగాను. మరి ఏమన్నారు? నోరు మూయమన్నాడు. చూసావా, కోట్లాస్తి ఉంది, ఎందుకురా మీ నాన్నగారు నీకు బైక్ కూడా ఇవ్వలేడు అనగానే వాడు రెచ్చిపోయాడు. వీరందరూ రెచ్చగొడతా ఉన్నారు కదండి, వీడు రెచ్చిపోయి చెప్పా పెట్టకుండా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. వెళ్ళి ఎక్కడో నివాసం చేస్తూ తల్లిదండ్రులకు కనపడకుండా అక్కడ వాడు ఎదిగి 4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకొని ఏదన్నా కానీ అక్కడ వాడు పెద్ద సంసార జీవితం పెట్టాడు. ఆ తర్వాత ఈ తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినటువంటి తల్లిదండ్రులు గురించి విని తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇంటికి వచ్చాడండి. బాగా వినాలి. ఇంటికి వచ్చి, నాన్న ఏదో అలిగి వెళ్ళిపోయాను, మిమ్మల్ని శవాలుగా చూస్తాను అనుకోలేదు, మిమ్మల్ని నేను ఇలా చూస్తాను అనుకోలేదు నాన్న, మమ్మీ అని కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టాడు. మొత్తం మీద వారిని సమాజ కార్యక్రమాలను చేశాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారిని తలంచుకుంటా కాసేపు చూస్తూ ఉన్నాడు. కాసేపుడికి ఒక్కొక్కడు వస్తున్నాడు. ఏమిటో తెలుసా అండి? అబ్బాయి నువ్వు ఆయన కొడుకువేనా? అవును. ఈ 100 ఎకరాల ఆస్తి నీ పేరట పెట్టారు మీ నాన్నగారు, తీసుకో. అబ్బాయి నువ్వు ఆయన కొడుకువే కదా పలానా? అవునండి. ఇదిగో ఆ బిల్డింగ్స్ మొత్తం ఇదిగో మీ పేరట పెట్టాడు, ఇదిగో నీ పేరట పెట్టాడు. హీరో హోండా షోరూమ్ నుంచి ఒకడు వచ్చి మీ నాన్నగారు బైక్ బుక్ చేశాడు, ఇదిగో అని ఇస్తే వాడు కళ్ళ నిండా కన్నీళ్ళు పెడతా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఒక చిన్న లెటర్ రాసి పెట్టాడండి. ఒరేయ్, నువ్వు బైక్ అడిగినప్పుడు బైక్ నీకు వెంటనే కొనిలేక కాదురా, ఆ వయసులో నువ్వు బైక్ తోలలేవు, నువ్వు చెప్పినప్పుడే నేను బుక్ చేశాను నాయన. ఉన్న పొలాలు, ఆస్తులు, అంతస్తులు నీవే కదరా, ఇంకెవరైరా? కొన్నిసార్లు కకృతి బుద్ధి అండి, దేవుని మీద నిందలేస్తారు. దేవుడు ఎన్ని సదుపాయాలు కలగ చేస్తాడనే సంగతిని మర్చిపోతారు. యేసన్న గారితో ఎక్కువగా మేము తిరిగాం కాబట్టి చెప్తున్నాం. ఈ సంస్థ నడిపించే విధానాలు కానివ్వండి, ఓ చోట ఒక మందిరం కట్టాలంటే అక్కడ ప్రజలు ఎలాంటి ప్రజలకు ఏ మందిరం కట్టాలి, ఆ ప్రజలకు ఏమేమి వసతులు కలగ చేయాలని తీవ్రంగా ఆలోచన చేస్తారు. ఓ సేవకుని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక చోట పంపించేటప్పుడు ఒకటిసారి కాదు 24 సార్లు ఆలోచన చేస్తాడు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, వారికి అక్కడ తగిన ఆదాయం ఉందా, వారు అక్కడికి వెళ్తే చేసుకోగలుగుతారా లేదా అని ఆలోచన చేసి అన్నీ చేస్తారు. అన్ని సదుపాయాలు లేకుండా ఏముండవు. కొంతమందికి అర్థం కాదు ఆ సంగతి. కొన్నిసార్లు ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉంటారు కొందరి జీవితాల్లో. నేను ఈ మధ్య ఆలోచన చేస్తుంటే కొన్ని విషయాలు కూడా చూడండి. మానవుల యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేసి ఎరుకో కోటగోళ్ళను కూల్చి, ఏమండి, మేఘస్తంభంలో అగ్ని స్తంభంలో నడిపించి, తర్వాత అమ్మా చెప్పండి, బండను చీల్చి మధురమైన నీళ్ళనిచ్చి, చెప్పండి, తర్వాత అన్నం పెట్టి, కూరగాయలు ఇచ్చి, చేపలు ఇచ్చి, పూరేళ్ళు ఇచ్చి, మహన పెట్టి, అబ్బాబ్బాబ్బా వస్త్రాలు పాతికిళ్ళిపోకుండా, తర్వాత కాలు వాయకుండా పాలు తేనెలు ప్రవహించే దేశంలో మీరు ఉండండిరా బాబు అంటే దేశాన్ని వేగుతూ తెచ్చిన 10 మంది ఏమంటారు తెలుసా? దేవుడికి మైండ్ ఉందా? కొంచెమన్నా జ్ఞానం ఉందా? అక్కడ పెద్ద పెద్ద రాక్షసులు ఉన్నారు, మేమేమో మిడతల్లాగా ఉన్నాం అంటే అర్థం ఏంటి? దేవుడికి ఏం తెలియదు, అంతా వీరికే తెలుసనే కదండి.
ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, దేవుని ఆగ్రహాన్ని మీలో ఏ ఒక్కరు పొందుకోవద్దు. దేవుని అనుగ్రహాన్ని పొందండి. ఆయన మీకు సదుపాయాలు కలగ చేయబోతున్నారు. అందరు చేతులు పైకైతే చెప్పండి, గట్టిగా చెప్పండి. సదుపాయాలు కలగజేసే దేవుడు అనండి గట్టిగా. ప్రక్కన చెప్పండి, సదుపాయాలు కలగజేసే దేవుడు. మేము మిడతలు లాంటి వాళ్ళం, అక్కడ రాక్షసులు ఉన్నారు, రాబందులు ఉన్నారు, మమ్మల్ని తినేస్తా. దేవుని తెలీదా? దేవుని తెలియదండి, దేవుడికి తెలీదా? అక్కడ రాక్షసులు ఉన్నారు, రౌడీలు ఉన్నారు. రౌడీల దగ్గర నుంచి వస్తున్నప్పుడే కదండి ఎర్ర సముద్రంలో ముంచింది రౌడీలని. ఆ రౌడీలను ముంచినప్పుడు ఈ రౌడీలను ముంచడా? చెప్పరేటి గట్టిగాను. సేవకులు కూడా తప్పనిసరిగా వినాలి. ఆ రౌడీలను ముంచినప్పుడు ఈ రౌడీలను ముంచడా? తెలియదు. కొన్నిసార్లు కక్కుర్తి పడతారు. దేవునికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మైండ్ ఉందా? మేము మిడతల్లాగుంటే రాక్షసులు అయితే అంత ప్రణాళికతో తీసుకొని వస్తుంది. ఎందుకో తెలుసండి, నా ప్రజలకు అన్ని సదుపాయాలు కలగజేయాలి. వారు సేద్యము చేయని పొలాలు అనుభవించాలి. ఆ దేశములో పాలు తేనెలు అనుభవించాలి. నా దేవుడు ఇశ్రాయేలు పట్ల అనుగ్రహము చూపి సదుపాయాలన్నీ కలగజేసినట్లుగా ఈ రాత్రి ప్రతి ఒక్కరి మీదికి నా దేవుని అనుగ్రహం వచ్చునుగాక. ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు ఏ గడ్డు సమస్యలు మీ జీవితంలో ఉన్నాయో, మాకు ఉపాధి లేదు, సదుపాయాలు లేవనుకుంటున్నారేమో, ఈ రోజు నుండి మీ కార్యములు సఫలమవుతున్నాయి. ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. నా దేవుడు ఇది మొదలుకొని మీకు అన్ని సదుపాయాలు కలగజేయునుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రోమాపత్రిక 2వ అధ్యాయం. ఒక్కొక్క మాట ఒక్కొక్క కోణంలో వెళ్తుంటుంది, కొంచెం గమనించండి. నేను పెద్దగా ఈరోజు సింపుల్గా 4 మాటలు చెప్పి ముగిస్తాను. మీరందరూ కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నట్టున్నారు. చాలా చెమట పడుతున్నా ఓపికగా ఉన్నారు. మీరు చాలా ధన్యులు, మంచివారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యములో ఏమని వ్రాయబడిందంటే, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. చాలా గమనించాలి ఈ మాట. అక్కడే ఉపయోగించారు చూడండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును నీవు త్రోసివేసెదవా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని నీవు తృణీకరించెదవా? దేవుడు అనుగ్రహము చూపుతుంది. ఎందుకంటే ప్రతి వారు మారు మనసు పొందాలని, ప్రతి వారు మనసు మార్పు చెందాలని. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని అనుగ్రహము ఎందుకు నన్ను ప్రేరేపిస్తుంది? దేవుని అనుగ్రహము ఈ జూన్ నెల 20వ తేదీ ఎందుకు ఇక్కడ బయలుపరచబడింది? దేవుని అనుగ్రహం ఎందుకు మీకు చూపుతున్నాడు? దేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఎందుకు ఆయన ఉంచాలని కోరుకున్నారని ఆలోచన చేస్తే, దేవుని అనుగ్రహం మిమ్మల్ని మారు మనసు పొందాలని ప్రేరేపిస్తుంది. నా దేవుని అనుగ్రహము ద్వారా మీరు మార్పు చెందిన మనస్సుతో నడిపించబడుదురుగాక. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు అనుకుంటారు యేసు ప్రభు నమ్ముకున్న వారు మనోళ్ళు కొంతసార్లు ఉపదేశం చెప్తుంటారు కదండి. మారు మనసు అనే మెట్టు, బాప్తిస్మం అనే మెట్టు, ఏమండి పరిశుద్ధాత్మ అనే మెట్లు మొత్తం మీద 7 మెట్లు ఎక్కిస్తుంటారు.
యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే, బాప్తిసం అయిన తర్వాత మారు మనసు పొందాం, ఒక మెట్టు ఎక్కాం, బాప్తిసం పొందాం, రెండో మెట్టు ఎక్కాం, తర్వాత పరిశుద్ధాత్మ పొందాం, మూడో మెట్టు కూడా ఎక్కాం, మేము 4 ఎక్కాం, ఈ లెక్కేసుకుంటారు. అసలు మారు మనసు అంటే ఏమిటో కొంతమందికి తెలిస్తే కదండి. మారు మనసు పొందితే మనసు మారినటువంటి ఏమన్నా క్రియలు ఉన్నాయో లేదో కొంచెం గమనించాలి కదండి. మార్పు చెందిన మనసు ఎలా ఉంటుంది? ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు అనేక ఆశీర్వాదాలు పొందటానికి మీరు వచ్చారు. ఏదో రాత్రి గడిపి వెళ్ళటానికి కాదు మీరు వచ్చింది. ఆయన అనుగ్రహం పొందుకోవాలి. మీరు ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించాలంటే ఆయన అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఈ రాత్రి అయినా మీరు మారు మనసు పొందాలి. మార్పు చెందిన మనస్సుతో నడిపించబడాలి. మారు మనసు పొందక శరీర సంబంధంగా ఎంతో నష్టపోతున్నారు, ఆత్మ సంబంధంగా నష్టపోతున్నారు. 2 విధములైనటువంటి నష్టాలు ఉంటాయి మనస్సు మార్పు చెందకపోతే. వినండి, ఒక్క మాట చెప్తా. ఆత్మ సంబంధంగా ఉన్న నష్టం ఏమిటో తెలుసండి? మీ అందరికీ చాలాసార్లు పాస్టర్లు బోధించుంటారు. యేసు ప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానం. ఏమిటా ఉపమానం అంటే, ఓ ధనవంతుడు ఉన్నాడు, ఏమండి, బహుగా సుఖపడేవాడు, చనిపోయాడు, పాతాళానికి వెళ్ళి వేదన పడుతున్నాడు. ఓ దరిద్రుడు ఉన్నాడు, ఏమండి, చాలా అనారోగ్యాలు పాలయ్యాడు, దరిద్రుడిగానే బ్రతికాడు, చనిపోయాడు. అతడేమో విశ్రాంతి స్థలములో ఉన్నాడు. స్థలాలు వేరు. ఈ వేదనకరమైన స్థలములో ఉన్నటువంటి ధనవంతుడు విశ్రాంతి స్థలములో ఉన్న ఆ దరిద్రుని చూసి నా యొద్దకు వచ్చి, నా నాలుక మీద కొంచెం నీళ్లు చల్లవయ్యా, ఇక్కడ వేదన పడుతున్నాను అంటాడు. బాగా వినండి. అప్పుడు అబ్రహాం అంటారు, అక్కడున్న పెద్ద ఆయన, బాబు అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావటానికి కుదరదు, మధ్యలో పెద్ద అఘాతం ఉంది అంటే ఆయన బ్రతిమిలాడుకుంటున్నారు. ఏమిటో తెలుసా? పోనీ ఆ దరిద్రుని మరొక్కసారి మీరు భూమి మీదకు పంపండి, భూమి మీద పంపండి. ఎందుకు? మృతుల్లో నుండి ఒకడు భూమి మీదకి వెళ్ళి, ఇదిగో ఇలాంటి వేదనకరమైన స్థలాలు ఉన్నాయి, ఇలాంటి విశ్రాంతి గల స్థలాలు ఉన్నాయని ఎవరైనా చెబితే, అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, వారైనా మారు మనసు పొందుతారు అంటాడు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వారైనా మారు మనసు పొందుతారు. ఈ మాట విన్నప్పుడు మనకేమర్థమవుతుంది? ఈ వేదనకరమైన స్థలానికి ఈ వ్యక్తి రావటానికి గల కారణం ఏమిటో చెప్పండి. ఇప్పుడు అతను మారు మనసు పొందక అక్కడికి వచ్చాడు. మారు మనసు పొందక ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి నష్టపోతాడు, మార్పు చెందకపోతే మనస్సు. ప్రియమైన సహోదరులారా, మోషే అంటాడు, ఒరి బాబోయ్, మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు కదా అంటే, కాదు కాదయ్యా, వారు చెప్పిందంతా కాదు, ముందు ఈ వ్యక్తిని పంపించు, వీరిని పంపిస్తే నా 5 సహోదరులు ఇక్కడ రాకుండా మారు మనసు పొందుతారయ్యా. ఈ వేదనకరమైన స్థలానికి నా సహోదరులు రాకూడదయ్యా, గాఢంగా పెంచుకున్న నా తమ్ములు ఇలాంటి వేదనకరమైన స్థలానికి రాకూడదు బాబు. అయితే అయింది, నాతోటే పోయింది ఈ ముగింపు, వాళ్ళన్నా బాగుపడాలి, అతను పంపించు 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 అంటే అబ్రహాం అంటాడు, మృతుల్లో నుండి ఈ వ్యక్తి వెళ్ళి చెప్పుట వలన వారు మారు మనసు పొందరు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, ఆ ప్రవక్తల జూన్ నెలలో 20వ తేదీన మారు మనసు పొందమని దేవుని వాక్యం చెబుతారు. వారు చెప్పిన వాక్యం వింటే, వారు మనస్సును మార్చుకుంటే, ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా వారి జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ఆత్మ ప్రేరేపణతో మీకు బోధించేది ఎందుకో తెలుసా నా ప్రియమైన సహోదరులారా? ఏదో ప్రసంగం మెప్పించాలని కాదు, మంచి 4 పాయింట్లు చెప్పారని కాదు. ఏమండి,
ఏదో పేపర్ల మీద రాసుకొని వెళ్ళటానికి కాదు. ప్రతి మాట మీ జీవితంలో మీ మనసును కదిలిస్తూ ఉన్నప్పుడు, మీ హృదయాన్ని కదిలిస్తూ ఉన్నప్పుడు, ప్రతి మాటలో యేసయ్య ఎవరో, ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఆయన చూపిన ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎందుకు శిలువ వేయబడి గాయపరచబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కొరకు త్యాగమయ్యారో, ఆ సంగతులు వింటున్నప్పుడే మీ మనసు కదిలింపబడాలి, మీ హృదయాలు కరిగిపోవాలి. మీ కుటుంబ వ్యవస్థలో, మీ వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలి. ఈ రాత్రి దేవుని అనుగ్రహం మీకు చూపుతూ ఉన్నది. ఎందుకో తెలుసా? ఈ రాత్రి అయినా మీరు మారు మనసు పొందాలి. అందరు చేతులు ఊపుతూ చెప్తారు గట్టిగా ఒకసారి. మనస్సు మార్చుకోకపోతే ఆత్మీయంగా ఒక నష్టం, శారీరక జీవితంలో నష్టం ఏమిటి తెలుసండి? వినండి, ఒక విషయం చెప్తా మీకు. మోషే, అహరోను, మిరియాము ముగ్గురు ఐగుప్తు దేశములో లీడర్లుగా ఉండి ఐగుప్తు దేశములో ఉన్న తన ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని రావాలని ఫరో ఎదుట చాలా చాలా విషయాలు చెప్తా ఉన్నాం. చాలా విషయాలు దేవుడు అంటాడు ప్రవక్తల ద్వారా, నా ప్రజలను పోని. ఫరో అంటాడు, యెహోవా ఎవరయ్యా? ఎవరైనా యెహోవా అంటే ఈ ప్రజలు నేనెందుకు పోనిస్తాను? అసలు ఆయన ఎవరు? గర్వించి మాట్లాడుతున్నాడు, పొగరబట్టి మాట్లాడుతున్నాడు, కఠినంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అంటాడు, చెప్పండి ఫరోకి, నేను ఎవరినో, నా ప్రజలను పోనీయమని చెప్పండి, నన్ను సేవించుకోవాలి, నన్ను ఆరాధించుకోవాలని చెప్పండి. ఇంచుమించుగా ఐగుప్తు దేశములో 10 విధములైన నష్టాలు కలిగాయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను కొంచెం మీరు గుర్తించాలి. 10 విధములైన నష్టాలు ఎందుకు కలిగినాయి? ఏమండి, భయంకరమైన గడ్డలు లేచాయి, భయంకరమైనటువంటి వడగండ్లు పడినాయి, భయంకరమైనటువంటి ఏమండి కప్పలు, మిడతలు, భయంకరమైన తెగుళ్ళు. ఇంతేనా? పంట ఏమండి, పంట పైరు మొత్తం నశించిపోతుంది. ప్రతి మాట దగ్గర వ్రాయబడిన మాట ఏమిటంటే, అయినను పరో హృదయం కఠినమాయను. పరో మారు మనసు పొందటంలే. అయ్యో, ఒక ప్రక్కన తెగుళ్ళు సమీపిస్తున్నా, ఓ ప్రక్కన భయంకరమైన ఉగ్రతలు వస్తున్నా, ఓ భయంకరమైన పచ్చదనం పోతున్నా, జీవితం వల్ల ఎన్ని నష్టాలు కలిగినా, కష్టాలు వచ్చినా ఏమండి మార్పు లేదండి ఫరోకి. ఒక్కసారి ఆలోచన చేయి నా ప్రియమైన సహోదరుడా. ఇప్పటికే భయంకరమైన రోగాలు ఎదుర్కొంటున్నారా? ఇప్పటికే భయంకరమైన దరిద్రతను ఎదుర్కొంటున్నారా? ఇప్పటికే కుటుంబ వ్యవస్థలో శాపాన్ని ఎదుర్కొంటున్నారా? పిల్లల మాట వినని పరిస్థితులా? మీ కళ్ళ ముందే పిల్లలు రోడ్లు ఎక్కారా? కుటుంబ వ్యవస్థ విడిపోయే పరిస్థితులు వచ్చాయా? కొన్నిసార్లు కొందరు జీవితాలను చూస్తే పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటారండి. మరి కొంతమంది అరికాలు మొదలుకొని తల వరకు భయంకర రోగాలండి. అయినా సిగరెట్ మానతాడనుకుంటే సిగరెట్ మానడు, త్రాగుడు మానతాడంటే త్రాగుడు మానడు, అతని ఒంటి మీద కేజీ మాంసం ఉండదు, నిలబడితే తూనేకలాగా ఊగుతూ ఉంటాడు. కొంచెం కానీ గట్టిగా గాలి వచ్చి అంటే ఊగి కింద పడతాడు. అయినా కానీ సాయంకాలానికి ముసుగేసుకొని చిన్నగా సారాయి కొట్టుకెళ్తాడు దరిద్రుడు. ఇంత దరిద్రత వస్తున్న మారు మనసు ఏదండి? ఇన్ని రోగాలు వస్తున్న మారు మనసు ఏదండి? కుటుంబ వ్యవస్థ రోడ్లు పోలైన మారు మనసు ఏదండి? మొన్న ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే చీటీ పాటలన్నీ వేసి 17 లక్షలు అప్పు చేశాడంట. దొంగ టికెట్లన్నీ కొట్టి జాబ్ పోగొట్టుకున్నాడు, ఆర్టీసీ కండక్టర్ జాబు. మరలా నేను ఆ ఇంటికి వెళ్తే అక్కడెవరో ఆయన గారు కనబడితే చంపేద్దామని సిద్ధంగా ఉంటే ఇల్లు మారి ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అక్కడికి నేను వెళ్ళాను ఆ ఇంటికి.
నన్ను చూసి కాలు మీద కాలు వేసుకొని ఊపుకొని కూర్చోండి. ఇన్ని కలిగినా కానీ బడాయి శాస్త్రాలు బాగా చూసారా? 15 లక్షలు అప్పులైనా, ఉద్యోగం పోగొట్టుకున్నా, చెప్పండి మీరు, ఇంకా కనబడితే చంపేద్దామని ఎదుగుతున్నా బడాయి శాస్త్రాలు పోలా. కొంతమందికి ఎన్నన్నా చెప్పండి, మీ సంగతి కాదులే కానీ మిమ్మల్ని అనలేని అంత మాట, మిమ్మల్ని అనలేనిలే కానీ అంత మాట ఎన్నన్నా చెప్పండి, బోడుగుడి మీద పోసిన నీళ్ళలాగా దొరిలిపోవటం తప్ప ఎంత మాత్రం కూడా ఒక్కడ కూడా పట్టించుకో. చెబుతానే ఉంటామా? ఫేస్బుక్లు వద్దురా బాబు, మంచిది కాదు నాయన అంటామా? కరెక్ట్ చెప్పాడు అన్న, జీవితంలోకి ఫేస్బుక్లో ఉండకూడదు అంటాడా? కృతి ఆగదు. ఇంటికి వెళ్ళాడంటే మరలా ఈ ఒక్క రోజుకి కృతి ఆగదు. పొద్దున్నే ఓ భార్య తిట్ల మీద తిట్టింది, నీవు గాలి ముఖం, ఆ ముఖం, ఈ ముఖం, బుద్ధి లేదు, సిగ్గు లేదు, రాత్రి త్రాగదని చెప్పావు, నిన్న ఉదయం త్రాగదని చెప్పావు, అమ్మాయి మీద ఒట్టు చెప్పావు, అది చెప్పావు, ఇది చెప్పావు, మళ్ళీ త్రాగి వచ్చావు, సిగ్గులేదంటే అడు మూసుకేసుకో రేపు అంటా ఉంటాడా? కుక్కలన్నీ పోగయ్యి ప్రొద్దున్నే అనుకుంటాయి అంట. ప్రొద్దున్నే కదా, రాత్రి అనుకుంటాయి అంట. మీరు కాదండి, మిమ్మల్ని కాదు. ఏమనుకోండి తెలుసా? ఛీ, నీకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉండదా? నాకు సిగ్గు లేకపోతే నీకు సిగ్గు ఉండదా? ఇంతమంది నేపాల్ వాళ్ళు దుప్పట్లు అమ్ముతుంటే ఒక్క దుప్పటి కొనుక్కోవద్దా? సిగ్గు లేక ఆ పొయ్యిలోకి ఈ పొయ్యిలోకి పోతున్నాం, వాళ్ళేమో ఊదులు గొట్టాలతో కొడుతున్నారు, రోకల బండ్లతో. ఛీ అమ్మాయి, ఇక నువ్వు వచ్చినా రాకపోయినా ఉదయాన్నే మాత్రం నేను నేపాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి దుప్పటి కొనుక్కుంటా. నీకంటే ముందు నేను వెళ్తా. ఏది, కుక్కలు రాత్రి అన్నీ అనుకుంటాయంట, రాత్రి అంతా అనుకుంటాయంట. తెల్లారే లోపల ఎండ వచ్చింది కదండి, అనవసరంగా దుప్పటి కొన్నట్టయితే నష్టపోయేవాళ్ళమే. ఎంత ఎండ వచ్చినప్పుడు ఇంకెందుకు దుప్పటి అనుకుంటాయంట. ఉదయాన్నే ఈ మాట చెప్పండి, చెప్పొచ్చుగా, నోరు తెరిచి, నాలుగులు లేవు మీకు, సాయంకాలమేమో ఆ కొంపకి వెళ్ళం అంటారా? వాక్యం చెప్పేటప్పుడు అనుకుంటారు అంతే. అక్కడికి వెళ్ళారంటే మళ్ళీ వెళ్తారు. ఈ రోజు వరకు అంటానే ఉంటారు, అమ్మాయి గుడాల పండుగ అప్పుడు అయిపోయింది, జనవరి 1కి అయిపోయింది, ఈసారి అది కాదు 20వ తేదీ, నీకంటే ముందు నేను వెళ్ళి బాప్తిసం పొందుతా. 20వ తేదీ దాటిన తర్వాత 20వ తేదీ వచ్చిందంటే చాలు మరలా తలగీక్కుంటూ ఉంటారు. ఎంతకాలం అండి, ఎంతకాలం? దేవుణ్ణి మీరు తప్పించుకొని తిరిగేంత వరకు దేవుని అనుగ్రహం మీ మీదికి రాదు. నా మాట వినండి, మనస్సును మార్చుకోండి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు. మీరు మారు మనసు పొందాలని నా దేవుని అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. రాత్రి తప్పనిసరిగా ఈ రాత్రి మార్పు చెందిన మనసుతో తిరిగి వెళ్ళుదురుగాక. నా ప్రియమైన సహోదరులారా, ఐగుప్తు దేశములో ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఫరో సైన్యం మార్పు చెందటంలే. ఇంకా ఎంతకాలం? ప్రకటన గ్రంథంలో ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియమైన సహోదరులారా. కొన్ని విషయాలు వ్రాయబడి, భయంకరమైనటువంటి శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ, ప్రతికూలతలు వచ్చినప్పటికీ వాక్యం అంటుంది, ఇన్ని నష్టాలు కలిగినా మారు మనసు పొందుటకు నేను సమయమిచ్చితిని గాని అనే పదాలు ఉంటాయి చూడండి. మారు మనసు పొందుటకు సమయమిచ్చితిని గాని వారు మనసును తిప్పుకోలేకపోయారు. ఎన్నో సమయాలు దేవుడు ఇచ్చారు మారు మనసు పొందమని. ఈ రాత్రి కూడా మరలా మీకు మారు మనసు పొందమని సమయం ఇస్తూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఆయన అనుగ్రహం ఉంది కదా, ఆయన అనుగ్రహం ఉంది నా మీద అని మీరు అనుకోకూడదు. ఆయన అనుగ్రహం మీరు మారు మనసు పొందాలని, ఒక మాట చెప్తాను, మారు మనసు పొందాలని ఆయన అనుగ్రహం ప్రేరేపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, సాగే వరకే లాగాలి.
ఇక సాగుతుందిలే ఇంకా సాగిద్ది అని మనం లాగామంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మొహాలు పగిలిపోతాయి. దగ్గరగా ఉన్నాములే కొంతమంది లాగుతూ ఉంటారు, తెగే వరకు లాగుతారు, మొహం పగలు కొట్టించుకుంటారు. మా వారు అస్సలు బంగారం, నన్నేమండవు, ఏ వేషం వేసినా నన్ను ఏమండవు, ఆడు బండి ఎక్కి తిరిగినా నన్ను ఏమండవు అని నాలోడి కోపం వచ్చినట్టు మామూలుగా రాదు. మీకు తెలుసో లేదో, మొహం పగలు కొట్టే వరకు వస్తుంది కోపం. నేను ఆ మాట చెప్తాను, జాగ్రత్తగా వినాలి. సాగిన వరకే లాగాలి అంటే దేవుని అనుగ్రహము ఉన్నంత వరకే మీరు ఉన్నప్పుడే, దేవుని అనుగ్రహం మీ మీద ఉన్నప్పుడే మీ జీవితాన్ని, మీ పరివర్తన మార్చుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి అవకాశం పోయిన తర్వాత, ఆ తర్వాత మారు మనసు పొందాలన్న ప్రయోజనాలు ఉండవు. మార్పు చెందాలి, పూర్తిగా మార్పు చెందాలి ఒక మనిషి. నేను చెప్తుంది, ఒక మార్పు చెందటం అంటే మనసు మార్చుకోవటం, బాప్తిస్మం పొందటమే కాదు. నేను చెప్తుంది, త్రాగుడు అలవాటు ఉంటే మార్పు చెందాలి, పేకాట ఆడే అలవాటు ఉంటే మార్పు చెందాలి, ప్రేమ అనే వలయాల్లో చిక్కుకుంటే మార్పు చెందాలి, అవసరం లేని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే, మోసాలు చేస్తూ ఉంటే మార్పు చెందాలి. మనసు మారితే నా దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించబోతూ ఉన్నారు. అందరూ ఒకసారి చేతుల్లో ఊపుతూ చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి చెప్పండి గట్టిగా. మీరు మార్పు చెందిన మనసుతో నడిపించబడుదురుగాక, మీ సమస్తము నూతన మగునుగాక. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఊహలు, మీ అరికాలు మొదలుకొని మీ తల వరకు ఒక నూతన సృష్టిగా మీరు మార్చబడబోతూ ఉన్నారు. మీ మనసు మారుట వలన మీలో ఒక రూపాంతర జీవితం ప్రారంభించబడుతుంది. రాత్రి యేసు రక్త ప్రక్షాళన ఒక్కొక్కరి మీద జరుగుతుంది. రాత్రి అందరూ చప్పట్లు కొట్టి హర్షించండి, హర్షించండి, హర్షించండి. మార్పు చెందుదురుగాక, మార్పు చెందుదురుగాక, మార్పు చెందుదురుగాక, మార్పు చెందుదురుగాక. మరొకసారి చెప్తున్నాను, మార్పు చెందుదురుగాక, మార్పు చెందుదురుగాక. మీ సమస్తం మార్పు చెందాలి. ఒక్కసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు రాకడ సమయంలో ఉన్నాం మనమంతా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఓకే, ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుందో కూడా అర్థం కాదు. ఏ సమయంలో ప్రభు వస్తారో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నాం. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ప్రభు రాకడ సమయంలో మనం ఎత్తబడాలి అనుకొని దిశగా మీరు భక్తి చేయాలి. మారు మనస్సు అనేది, మార్పు చెందిన మనస్సు అనేది ప్రభువు రాకడకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ప్రభు రాకడకు మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. ఇది కృపాకాలం. నేను అందుకే ఇందాకే చెప్పాను మీకు, సాగిన వరకే లాగాలని. దేవుని అనుగ్రహం ఉన్నప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. ఏశావు గురించి వ్రాయబడింది, అవకాశం ఇచ్చినంత కాలం ఏమండి వచ్చిన ఆఫర్లన్నింటినీ పాడు చేసుకున్నాడు. అతని గురించి వ్రాయబడింది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, మీరు 15-16 వాక్యాలు నోట్ చేసుకోండి. ఆ తర్వాత అనే పదం ఉంది అక్కడ. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడిచినను మారు మనసు పొందుటకు అవకాశం లేకుండా పోయింది. చూడండి, ఆశీర్వాదం పొందాలని కన్నీళ్లు కారుస్తున్నాడు. నా తండ్రి నన్ను దీవించయ్యా, నా తండ్రి నన్ను ఆశీర్వదించయ్యా, నా తండ్రి నా పొలము భూసారము లేకుండా ఉంటుందా, నేను నా పిల్లల కత్తితో బ్రతకాలా, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏమిటయ్యా, నా తమ్ముడేమో భూసారముతో ఉంటాడా,
నా తమ్ముని కుటుంబమేమో ఆకాశపు మంచు పడుతుందా? నా తమ్ముడేమో సువాసనగా ఉంటాడా? వారేమో పాలన చేసే వ్యక్తులుగా మారుతారా? నా పొలంలో భూసారం లేకుండా ఉండటం ఏమిటయ్యా? నా పిల్లలు నేను కత్తితో బ్రతకటం ఏమిటయ్యా? నాన్నా నన్ను దీవించయ్యా. ఒక్కసారి ఆ సంభవం మన కళ్ళ ముందు జరిగితే ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టక తప్పదండి. ఏశావు చరిత్ర మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. తండ్రి పాదాలు పట్టుకొని గట్టిగా పట్టుకొని, నానా నన్ను దీవించు, నా తండ్రి నన్ను దీవించు, నన్ను దీవించని బ్రతిమిలాడుతున్నాడు. ఆశీర్వాదం పొందలేదు. నానా ఏం చేయమంటావు చెప్పు నాన్నా, ఏం చేయమన్నా చేస్తాను నాన్నా, ఏం చేయమంటావు చెప్పు నాన్నా, నేను ఆశీర్వాదం పొందాలి నాన్న, నన్ను ఏం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? తండ్రి ఎంత వేదన పడి ఉంటాడో. కుమారుడా నీకు ఒక ఆశీర్వాదం కొల్లేదు. ఎందుకు నాన్న? ఎందుకు? అనుగ్రహం నీ మీద ఉన్నంత కాలం దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకోలేకపోయావు. ఆ తరువాత మారు మనసు పొందిన, కళ్ళల్లో కన్నీళ్లు విడిచిన, తండ్రి పాదాలు పట్టుకున్న, మారు మనసు పొందు అవకాశం లేక విసర్జించబడ్డాడు. ఇన్ని మాటలు మీరు వింటున్నారు. ఏ ఒక్కరి జీవితం, ఏ కుటుంబ వ్యవస్థ ఇలాంటి పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఈ రాత్రి దేవుని అనుగ్రహం మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడే ఒక్కొక్కరు సంపూర్ణమైన మార్పు చెందుదురుగాక. అందరూ చెప్పాలి, చేతుల పైకైతే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఈ రాత్రి ఈ ప్రాంగణముల ప్రతి ఒక్కరు నూతన సృష్టిగా మార్చబడి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు అరికాలు మొదలుకొని తల వరకు నూతన పరచబడి వెళ్ళబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు చెంది వెళ్ళబోతూ ఉన్నారు. మార్పు రావాలి, మార్పు రావాలి. అందరూ చెప్పండి, మార్పు రావాలి. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని 19వ వాక్యాన్ని నోట్ చేసుకోండి మీరు. అక్కడ నోవాహు కాలములో జరిగిన ఒక సంభవాన్ని దైవజనుడైన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండగా, దేవుని అనుగ్రహం ఇంకనూ కనిపెట్టుచుండగా, ఏమండి, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచూ ఉండగా, సంఘము సిద్ధపరచబడుతూ ఉన్నది. అనేకులు రక్షణ ఓడలోనికి వస్తూ ఉన్నారు. ఏమండి, ఆ రోజుల్లో దేవుడు చెరలో ఉన్న ఆత్మల దగ్గరకు, ప్రజల దగ్గరకు ఆత్మస్వరూపిగా వెళ్ళి ప్రకటించాడు. మరి ఆ రోజుల్లో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేకులు రక్షణకు దూరం అయిపోయారండి. భయంకరమైనటువంటి జలప్రలయానికి గురైపోయారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఈ 3వ అధ్యాయములో నోవాహు దినముల గురించి మాట్లాడుతున్నటువంటి దైవజనుడు పౌలు ఈ ప్రభువు రాకడ సమయంలో కూడా 3 గుంపుల వారు ఉంటారు అనే పదం రాయబడింది. ఈ 3వ అధ్యాయంలోనే 3 గుంపుల వారు ఉంటారు. ఆ మాటలు మాత్రం టిక్ చేసుకోండి. మొదటి గుంపు వారు ఎవరో తెలుసా అండి? ప్రభు రాకడ సమయంలో ఉండేవారు అపహాసకులు. నోరు తెరిచి చెప్పాలి నేను చెప్పే మాట. ఎవరెవరు? అపహాసకులు. ఏం చేస్తారంట? ఆకాశం బాగుంది, భూమి బాగుంది, సూర్యచంద్ర నక్షత్రాలు అన్నీ బాగున్నాయి, ఇంకా ఎక్కడ ప్రభువు రాకడని చెప్పి అపహాస్యం చేసేవారు. మారు మనసు లేదు, బాప్తిస్మము లేదు, ఓ పూర్వం నుండి చెప్తానే ఉన్నారులే. అపహాస్యం చేసేవారు ఉంటారు. ఈ రోజున మీరు కూడా ప్రార్థనకు వస్తుంటే అపహాస్యం చేసేవారు ఉంటారు. అపహాసకులు వారు అందరూ. మొదటి గుంపు వారేమో అపహాసకులు. 2వ గుంపు వారు ఎవరో తెలుసా అండి? ప్రభువు రాకడ ఉంది కానీ ఇప్పుడు కాదు, ఆలస్యము అని ఎంచుకునే గుంపు 2వ గుంపు. ఉంది ప్రభు రాకడ కానీ ఇప్పుడు కాదు, ఉంది. చెప్పండి మీరు కూడా,
ప్రభు రాకడ ఉందానండి గట్టిగా. నేను చెప్పినట్టుగా చెప్పాలా? ఏ రేంజ్లో చెబుతున్నా ఆ రేంజ్లో చెప్పాలి. మీరు ప్రక్కన చెప్పండి, ప్రభు రాకడ ఉంది అనండి గట్టిగా. అయితే ఇప్పుడు కాదు అనొచ్చుగా ఇంకోసారి. మీరు బాగా అంటున్నారు అనండి మీరు కూడా. ప్రభు రాకడ ఉంది అనండి గట్టిగా. చెప్పండి గట్టిగా. కానీ ఇప్పుడు కాదు. అది ఇదొక గుంపు, అపహాసం చేసే గుంపు ఒకటి. రెండవది ఉంది, లేదని కాదు, ఉంది. ప్రభు రాకడ ఉంది. ఈ పత్రికలోనే 3వ అధ్యాయంలోనే ఈ 3 మాటలు ఉంటాయి. ప్రభు రాకడ సమయంలో అపహాస్యం చేసే గుంపు ఒకటి. ఏమండి ఇంకో గుంపు ఏది? ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. ఉంది కానీ ఇప్పుడు కాదు, ఉంది కానీ ఇప్పుడు కాదు అని ఆలస్యమని ఎంచుకునే గుంపు ఇది. ప్రభు రాకడ ఆలస్యమని ఎంచుకుంటున్నారా మీరు? పూర్వము నుండి ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ఆలస్యమని ఎంచుకునే వారికి ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు తన రాకడను గురించి, వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఆ మాట పట్టాలి మీరు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఈ జూన్ 20వ తేదీన కొంతమంది అగ్నిలో నుండి తీయబడినట్లుగా కొంతమంది బయటికి రావాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. రావాలి కొందరైనా. మే నెలలోనే ప్రభు రాకడొస్తే ఈ జూన్ నెలలో బాప్తిసం పొందే వాళ్ళ సంగతి ఏంటండి? మే నెలలో ప్రభు రాకడొస్తే ఈ జూన్ నెలలో ఈ సందేశాల ద్వారా మారు మనసు పొందిన వారి పరిస్థితి ఏమిటి? అందుకే దేవుడు ఆలస్యం చేయవాడు కాదు. మీరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారా? అనవసరంగా ఆలస్యం అని ఎంచుకొని అన్ని లగ్జరీలకు అలవాటు, సుఖాలకు అలవాటు, సౌఖ్యాలకు అలవాటు. నేనైనా మీరైనా మనమైనా ఎప్పుడు ప్రభు రాకడ కొరకు అపహాస్యం చేసేవారిగా ఉండకూడదు, ఆలస్యం అని ఎంచుకునే వారిగా ఉండకూడదు. 3వ గుంపు కింద మాట చూడండి. ఆ పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి మాటలో ఉంటుంది, మనము అలా కాదు, మనము నూతన ఆకాశము కొరకు, నూతన భూమి కొరకు కనిపెట్టువారమై ఉన్నాము. ఆమేన్ చెప్పాలి అందరు గట్టిగా. 3వ గుంపు ఎవరు? క్రొత్త ఆకాశము కొరకు, క్రొత్త భూమి కొరకు కనిపెట్టేవారిమై ఉన్నాము. నా ప్రియమైన సహోదరులారా, మరి మారు మనసు పొంది దేవుని రాజ్యము కొరకు, రాకడ కొరకు సిద్ధపడేటటువంటి స్థితికి వస్తారా? ఇంకా అపహాస్యం చేస్తూ, ఇంకా ఆలస్యములే, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అని ఆ దిశగా నడిపించబడతారో కొంచెం మీరు ఆలోచన చేసి, నా దేవుని అనుగ్రహం మీకు ఎందుకు చూపుతున్నాడో కొంచెం మీరు ఈరోజు గుర్తించాలి. ఒకటి, దేవుని అనుగ్రహము ద్వారా మీకు సదుపాయాలు కలగచేస్తాడు. రెండవది, దేవుని అనుగ్రహము ద్వారా మీరు మనస్సును మార్చుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడబోతున్నారు. అందరు చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా. దినవృత్తాంతముల 2వ గ్రంథం, ఒక మాట చెప్తాను, క్లుప్తంగానే వివరిస్తాను, కొద్దిగానే చెప్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం నోట్ చేయండి అందరు నేను చెప్పే మాట. 8వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక మాట ఉంది. ఎన్నో వాక్యం చదివామమ్మా? 8, 9 9, 8 ఓకే కరెక్ట్. అది ఎన్ని? 9, 8. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై. మంచి మాట వినాలి. నేను ఒక మాట చెప్తున్నా, బాగా వినాలి ఈ మాట. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై
ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు, బాగా వినండి మాట, సొలొమోన్ నీ యందు అనుగ్రహము చూపిన దేవుడు స్తుతి పొందును గాక, ఆయనకు స్తుతి కలుగును గాక. అంతటితో ఆగలేదు, క్రింద ఇంకొక మాట లింక్ చేశాడు. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనని, దేవుడు ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచబడవలెనని ఆయన దయా ఆలోచన ప్రకారముగా ఇదిగో ఆయన అనుగ్రహాన్ని చూపాడు. ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి గట్టిగా. నేను చెప్తాను ఇంకోసారి గట్టిగా హల్లెలూయా అనండి. ఇశ్రాయేలీయులను దేవుడు నిత్యము ఆయన సన్నిధిలో స్థిరపరచాలని ఆయన దయ ఆలోచన ప్రకారముగా సొలొమోనును రాజుగా దేవుడు నియమించుటకు అనుగ్రహము చూపాడు. ఒక సంఘం బాగుండాలని దేవుడు నా మీద అనుగ్రహము చూపి నా దేవుడు నన్ను సేవకునిగా నియమించాడు. ఒక సంస్థ బాగుండాలని, సంస్థలో ప్రతి విశ్వాసి, ప్రతి సంఘం స్థిరపరచబడాలి నిత్యము అని దేవుడు సంస్థలో ఒక వ్యక్తిని నియమించాడు అనుగ్రహము చూపి. నా ప్రియమైన సహోదరులారా, దావీదుతో రాజ్యం ముగింపు కాదు, దావీదుతో పాలన ముగింపు కాదు, దావీదుతో పాటు ఇశ్రాయేళ్ల సైన్యం లేకపోతే ఇశ్రాయేళ్ల దేవుని ప్రజలు ఆగిపోయేది కాదు, చెదిరిపోయేది కాదు. దేవుని దయాలోచన ఏమిటో తెలుసా? ఇశ్రాయేలీయులను నిత్యము నా సన్నిధిలో స్థిరపరచాలి. ఆమేన్ చెప్పొచ్చు గట్టిగా. హోసన్నా మినిస్ట్రీస్ పట్ల దేవుని దయా ఆలోచనను నెరవేరుస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా, గట్టిగా. మన ఒక్కొక్కరి పట్ల దేవుని దయాలోచన, దయాలోచన. హోసన్నా మినిస్ట్రీస్ పట్ల దేవుని దయా ఆలోచన. అందుకే దావీదుకు పోల్చబడుతున్న యేసన్న గారు లేకపోయినా, ప్రభు దగ్గరికి వెళ్ళిన అవసరమైన వ్యక్తుల మీద దేవుడు అనుగ్రహము చూపి నాయకులుగా నియమించి సంస్థలో ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధిలో స్థిరపరచుచూ ఉన్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. నా మాటలు అర్థమైన వారు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఇది ప్రణాళిక ప్రకారము జరిగేది, ఇది మనుషుల ఉద్రేకాల ప్రకారంగా జరిగేది కాదు. సొలొమోన్ ఎవరి మాట చెప్పేది? సేబా దేశము నుండి వచ్చిన ఒక యువరాణి చెబుతుంది ఈ మాట. సొలొమోన్ నీ ఎడల దేవుని ప్రణాళిక జరుగుతుందయ్యా. ఎన్నో వినుంటారు, సింహాసనం కొరకు ఎంతమంది ఏమండి పరుగులెత్తారు. గర్వించిన అదోనియ లాంటి వ్యక్తుల్ని ఎలా దేవుడు అణచివేశాడు. కుట్రలో ప్రవేశించిన యోవాబు ఏమైపోయాడు? కుట్రలో ప్రవేశించినటువంటి ఏమండి అహీతోఫెలు లాంటి వ్యక్తులు ఏమైపోయారు? షిమీ లాంటి వ్యక్తులు ఏమైపోయారండి? దావీదు సింహాసనానికి విరోధముగా లేచిన వ్యక్తులందరినీ దేవుడు అణచివేశాడు. ఇది యేసన్న సింహాసనం. ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసన్న సింహాసనం మీద ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసన్న పాలన ఆమేన్ చెప్పండి గట్టిగా. యేసన్న పాలన, యేసన్నకి దేవుడు ఇచ్చిన, దావీదుకి ఇచ్చినటువంటి కృప, దావీదుకి ఇచ్చిన అనుగ్రహం, యేసన్నకు దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. అన్న లేకపోయినప్పటికీ చెప్పండి
మిమ్ముల్ని మనలందరినీ సమస్తలో ఆయన సన్నిధిని స్థిరపరచాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చేయాలి? నేను సంస్థల గురించి చాలా చూసా. మినిస్ట్రీస్లోకి రాకమునిపే చాలా సంస్థలు తెలుసు నాకు. ప్రప్రదంగా నేను వస్తున్న మినిస్ట్రీస్లోకి వచ్చిన వ్యక్తిని కాదు. చాలా సంస్థలు నాకు తెలుసు. నేను వేరుగా మాట్లాడలేదు, సంస్థలను నిందించటం లేదు, లేకపోతే తీర్పు తీర్చటం లేదు. ఆ సంస్థ ఫౌండర్, అధినేత ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత సంస్థలు తల్లక్రిందులైపోతున్నాయి. ఆ సంస్థ ఒక ఐక్యతగా కొనసాగటం లేదు. కేవలం ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్లో 1000 మంది, 1000 సంఘాలైనా, ఇంచుమించుగా 1500 మంది సేవకులైన ఈ పెద్ద కుటుంబం అంతా శాశ్వతముగా స్థిరపడ్డామంటే దేవుని దయా ఆలోచన, దేవుని దయా ఆలోచన, దేవుని అనుగ్రహం. చెప్పండి గట్టిగా, దేవుని అనుగ్రహం. చెప్పండి గట్టిగా, దేవుని అనుగ్రహం. చెప్పండి, దేవుని. ఇంకోసారి చెప్పండి, దేవుని. చెప్పండి, దేవుని. హఠాత్తుగా ఊడిపడ్డోళ్ళు కాదు. ప్రేమక్కైనా ఇంకొక అక్కైనా సేవకులైన హఠాత్తుగా ఒకసారి తెలివి తక్కువ, ఇక్కడ ఎలా నియమించబడ్డారు, ఏం తెలియదు అంటే తెలివి తక్కువే కాదు. ఇశ్రాయేలీయుల దేవుడు నిత్యము స్థిరపరచాలనే దయా ఆలోచన ప్రకారంగా ఏ సమయంలో ఎవరిని ఎక్కడ నియమించాలో ఆయన అనుగ్రహము చేత నియమింపబడింది ఇదంతా. ఆమె చెప్పొచ్చు ఇంకోసారి గట్టిగా. సేవకులైనా సరే ఏ సంఘానికి వెళ్తున్నా ఆ సంఘములో బాధ్యత కలిగిన ఒక పరిచర్య ఉందని, ఆ సంఘము మీ ద్వారా ఆదరించబడాలని, మీ ద్వారా అక్కడ స్థిరపరచబడాలని, మీ ద్వారా అక్కడ నడిపించబడాలని ఒక దయాలోచన ప్రకారంగానే ఆయన అనుగ్రహం ప్రకారంగా దేవుడు మనం తీసుకొని వెళ్ళాడు. ఓ చిన్న సంఘానికి నేను వెళ్ళానండి. ఒక మాటే చెప్తాను, వినండి. దేవుని ఆలోచనలో దేవుని అనుగ్రహం ఎలా ఉంటుందో కొంచెం వినండి. ఓ చోటుకి వెళ్ళాను నేను. అప్పటికే ఒక 2-3 సంవత్సరాలు ఇన్ఛార్జిగా సేవ చేస్తున్నాను. ఎందుకో ఒకసారి నిన్ను పొలాన చోట పంపిస్తున్నాను వెళ్ళాను. ఒక పాస్టర్ గారి దగ్గర పంపించారు. 2-3 సంవత్సరాలు సేవ చేసే వ్యక్తిని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత బాధ ఉంటుంది. సరే అని చెప్పి నిన్ను మోకరించి ప్రార్థన చేయించుకోండి అంటే అన్నకి ఏమనిపించిందో, కొంచెం బాధగా ఉంది కదా అన్నారు. నేనేం మాట్లాడాల, నాకు బాధగానే ఉంది. ప్రభు వెళ్ళమన్నారు, పంపించమన్నారు, అందుకు పంపిస్తున్నాను అన్నారు. తలంచుకొని వెళ్ళానండి. ఓ 2-3 నెలల తర్వాత దేవుడు నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్ళారో అనే సంగతి 2 నెలల తర్వాత అర్థమైంది. బ్రదర్గా అక్కడికి వెళ్ళాను ఒక పాస్టర్ గారికి సహాయం చేయాలని. 2 నెలల గడక మునిపి అక్కడ ఉన్న పెద్ద పాస్టర్ గారు ఏమంటే చిన్న సమస్యల వలన సేవలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అదే సంఘానికి నేను సేవకునిగా ఉండి ఏమంటే అక్కడ పరిచర్య చేశాను. తర్వాత అన్న అంటారు, రాజు చూసావా దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాయో అన్నాడు. నిజంగా నేను వెళ్ళిన మరుక్షణం, నేను ఎప్పుడు చెప్పుకోను నా గురించి, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తామంటే చుట్టూ ప్రహరీ ఉంది, మధ్యలో ఒక చెట్టు ఉంది, అది ఎదగట్లేదు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అంటాడు, ఓ చిన్న కత్తి లాంటిది ఇచ్చి క్రింద కొమ్మలన్నీ కొంచెం నరుకు, ఈ చెట్టు ఎదుగుతుంది, చాలా సంవత్సరాల నుంచి ఇది ఎదగట్లేదు అని ఒక ఆయన చెప్పారు నాకు. కళ్ళు తెరిచి చూస్తే ఎవరు కనపడలేదు. ఆ తర్వాత మరలా ప్రార్థన చేసుకొని పడుకున్నాను. ఇంకొక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, ఓ చిన్న బిడ్డ ఏమన్నా ఏడుస్తూ ఉంది. 10 మంది ఎత్తుకుంటా ఉన్నారు, ఏడుస్తూ ఉంది. 10 మంది ఎత్తుకుంటున్నారు, ఏడుస్తున్నది. ఎందుకో నేను హఠాత్తుగా ఏంటి పిల్ల ఏడుస్తుంది రా అని చెప్పి తీసుకొని ఎత్తుకున్నానండి. ఆ పిల్ల ఏడుపు మానింది. అక్కడికి వెళ్ళిన 2 నెలలకే ఏమిటి ఇలాంటి కళలు వచ్చాయని ఆలోచన చేస్తే ప్రభు చెప్పారు ప్రార్థనలో, చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘం ఎదగటం లేదు, నీ ద్వారా ఈ సంఘం ఎదగాలి. నిజమండి. ఇప్పుడు ప్రస్తుతం సంఘం ఏడుస్తుంది, నీ ద్వారా ఈ సంఘం ఇప్పుడు ఏడుపు మానాలి, ఆదరించబడాలి.
సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా మీకు. దేవుని అనుగ్రహం లేకుండా ఏమీ జరగదు. సమస్తను నిత్యము స్థిరపరచాలని, సంఘాల నిత్యము దేవుడు స్థిరపరచాలని దేవుని అనుగ్రహాన్ని ఈ విధంగా చూపించాడు. ఈ రాత్రి దేవుని అనుగ్రహము ద్వారా మీరు నిత్యము దేవుని సన్నిధిలో స్థిరపరచబడబోతున్నారు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి గట్టిగా. దేవుని అనుగ్రహము ద్వారా మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడునుగాక. దేవుని అనుగ్రహము ద్వారా మీ కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలో స్థిరపరచబడునుగాక. దీనికి అనుగుణమైన ఒక వాక్యం రోమా పత్రికలో 11వ అధ్యాయములో కూడా దీనికి అనుగుణంగా ఒక వాక్యం ఉంటుంది. మీరు అది గుర్తించవచ్చండి. రోమా పత్రిక 8వ అధ్యాయములో ఉంటుంది. అదేమిటో తెలుసా? మీకు తెలుసు కొన్ని విషయాలు. 22వ వాక్యం, దేవుని అనుగ్రహమును, బాగా వినాలి, దేవుని అనుగ్రహము, రెండవది కాఠిన్యం, ఆగ్రహం. పడిపోయే వారి మీద కాఠిన్యము. ఇక్కడ మీరు గుర్తించారా? కొందరేమో పడిపోతున్నారు. కారణం ఏమిటంటే దేవుని కాఠిన్యం, ఆగ్రహము ద్వారా కొంతమంది పడిపోతున్నారు. ఇక్కడ కింద అంటాడు చూడండి, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. వారు పడిపోవటానికి కారణం ఏమిటి చెప్పాలి మీరే ఇప్పుడు. దేవుని ఆగ్రహం అనండి. వారు పడిపోవటానికి కారణం ఏంటి? దేవుని ఆగ్రహం. మనం నిలిచి ఉండటానికి కారణం ఏమిటి చెప్పొచ్చు కదా నోరు తెరిచి? దేవుని అనుగ్రహం. మరలా చెప్పండి. పడిపోవటానికి కారణం ఆగ్రహం, నిలిచి ఉండటానికి కారణం. మీరు నిలవాలా పడిపోవాలి? ఇప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో నిలబడాలి. మీరు నిత్యము దేవుని కొరకు నిలబడాలి. మీరు నేటి వరకు నిలిపిన దేవుడు నిత్యము నిలపబోతూ ఉన్నాడు. దేవుని కొరకు నిత్యము నిలపబోతున్నాడు. ఆమేన్ అని అందరూ ఒకసారి గట్టిగా, ఇంకోసారి చెప్తారా గట్టిగా? 92వ సంవత్సరంలో నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఈ 2017వ సంవత్సరం వరకు కూడా దేవుడు ఆయన పరిచర్య కొరకు నిత్యము నన్ను స్థిరపరిచి నిలబెట్టుకున్న దేవుడు అంతము వరకు నిలబెట్టుకొనుగాక. నేను నిలిచి ఉన్నానంటే నా జ్ఞానము కాదు. మీరు ఇలా అనుకోవాలి, నేను నిలిచి ఉన్నానంటే నా జ్ఞానం కాదు, నా వివేకం కాదు, నా ఆలోచన కాదు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే, నేను నిలబడ్డానంటే, నేను నడిపించబడుతున్నానంటే, నేను ప్రసంగిస్తున్నానంటే, నేను పాట పాడుతున్నానంటే, నేను ఈ స్థానములో ఉన్నానంటే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సింది వారు పడిపోవటానికి కారణం ఏమిటో, మనం నిలిచి ఉండటానికి కారణం ఏమిటో, మనకి దేవుడి ఈ అనుగ్రహ ప్రాప్తులు కావటానికి కారణం ఏంటో కొంచెం గమనించవలసిన అవసరత ఉంది ప్రతివారు. ఆత్మీయులారా మీరు కూడా గమనించండి. ఆత్మీయతలో నేటి వరకు మీరు నిలబడటానికి కారణం ఏమిటో కొంచెం గుర్తించండి. మన కళ్ళ ముందు ఎంతోమంది పడిపోతున్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, తొట్టిల్లుతున్నారు. కేవలం మనం నిలబడి ఉన్నాం, ఈ రోజున దేవుని సన్నిధిలో స్థిరపడి ఉన్నామంటే దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహము. ఈ రాత్రి అందుకే ఆయన అనుగ్రహము ద్వారా మీరు మీ కుటుంబాలు నిత్యము స్థిరపడాలి, ప్రభువు కొరకు నిత్యము నిలబడాలి. అందరు చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగాను. ఒక చిన్న వాక్యం చదువుతారు, ముగిస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 11వ వాక్యం. అనుగ్రహము ద్వారా నపుంసకత్వం కాపాడబడుతుంది. అనుగ్రహము ద్వారా ప్రతిష్టత నిలబడుతుంది. మరొక మాట చెప్తే వినాలి. అనుగ్రహము ద్వారా
నపుంసకత్వము అనే ఒక పరిశుద్ధత, నపుంసకత్వము అనే ఒక ప్రతిష్టత, నపుంసకత్వము అనే ఒక విలువైన జీవితం కాపాడబడుతుంది. తలల పైకి లేపి ఒక్క మాట వినాలి. హోసన్నా మినిస్ట్రీస్లో నపుంసకత్వపు పరిచర్య ఉంది. నపుంసకులు అంటే చాలామందికి తెలియదు. తలల పైకి లేకుండా ఒకే మాట చెప్పి ముగిస్తున్నాను. తల్లి గర్భములో నుండే నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. షంఢులు అని కూడా పదం ఉపయోగించాడు. మనుషుల ద్వారా నపుంసకులుగా మారిన నపుంసకులు ఉన్నారు. హోసన్నా మినిస్ట్రీస్లో వివాహాలు చేసుకోకుండా ఈ రోజున ఈ పరిచర్యలో బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మేమంతా కొనసాగటానికి గల కారణం ఏమిటంటే, తల్లి గర్భములో నుండే నపుంసకులుగా పుట్టిన వారు కాదు, మనుషుల ద్వారా నపుంసకులుగా మారిన వారు కారు. మూడవ అనుభవం ఇంకొకటి ఉంది. ఏమిటా అనుభవం? పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్నవారు. పరలోక రాజ్యము నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తం దేవుని కొరకు తమ్మును తామే నపుంసకులుగా మారిన వారు. అంటే ఇప్పుడు నేను ఈ మాట మీకు ఎందుకు చదివి వినిపిస్తున్నాను తెలుసండి? ఈ నపుంసకత్వం అనేది దేవుని అనుగ్రహము ద్వారా కలగాలి. నపుంసకత్వపు పరిచర్య ఉన్నది. ఆ పరిచర్య ద్వారా మీరు ఒక పెండ్లి కుమార్తె సంఘముగా మార్చబడబోతున్నారు. తప్పనిసరిగా ఒక రోజున హేగే ఎస్తేరు నిలబెట్టినట్టుగా యేసయ్య ఎదుట మేము నిలబెడతాము. స్తోత్రం చెప్పాలి, చేతులు ఊపుతూ గట్టిగా. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఇది దేవుని అనుగ్రహం. ఇది దేవుని మీకు ఇచ్చినటువంటి సేవకులు నపుంసకుల పెళ్లి పేరటం లేనోళ్ళ అన్నప్పుడు మీరు కొంచెం అర్థం చేసుకొని చెప్పాలి. దేవుని అనుగ్రహము ద్వారా వారు నపుంసకత్వపు పరిచర్య చేస్తున్నారు. ఇది మనసు మీద ఆధారపడింది కాదు, దేవుని అనుగ్రహం ఇది. ఈరోజు నీ సిస్టర్స్ ఈ స్థితిలో ఉన్నారంటే దేవుని అనుగ్రహం. ఈరోజు సేవకులంగా మేము ఇంతకాలం ప్రభు సేవలో ఉండి నిలబడ్డామంటే దేవుని అనుగ్రహం. సరైన వయసులోనే మా నాజీరు వ్రతాన్ని ప్రభుకు అప్పగించుకున్నాము. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని అనుగ్రహము ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటో 4 మాటలు మీకు చెప్పాను. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో అనుగ్రహ ప్రాప్తులవ్వండి, అనుగ్రహ ఐశ్వర్యాన్ని మీరు అనుభవించండి. నా మాట మరొకసారి చెప్తున్నాను. అనుగ్రహానికి ప్రాప్తులవ్వండి, అనుగ్రహ ఐశ్వర్యాన్ని అనుభవించండి. ఆయన అనుగ్రహము ద్వారా సదుపాయాలు కలగజేస్తాడు. ఆయన అనుగ్రహము ద్వారా మార్పు చెందుతుంది మనస్సు. ఆయన అనుగ్రహము ద్వారా నిత్యము మన కుటుంబాలు, మన సేవా జీవితాలన్నీ ప్రభు సన్నిధిలో స్థిరపరచబడతాయి. ఆయన అనుగ్రహము ద్వారా నపుంసకత్వపు పరిచర్య లేక ప్రతిష్టత, పరిశుద్ధత అంతము వరకు కాపాడబడుతుంది. ఇది మొదలుకొని నా దేవుని అనుగ్రహం మీ మీద ఉండునుగాక. నా దేవుని అనుగ్రహం మీతో వచ్చునుగాక. నా దేవుని అనుగ్రహముతో మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఆయన అనుగ్రహముతోనే తిరిగి వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీరు అంత రోషంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు అంత అనుగ్రహాన్ని పొందాలి మీరు. ఇక్కడ నీ అనుగ్రహం నా మీద ఉంచు ప్రభువా, మీ అనుగ్రహాన్ని నాకు చూపించు ప్రభువా, మీ అనుగ్రహ ఐశ్వర్యాన్ని నేను అనుభవించాలి ప్రభువా, మీ అనుగ్రహానికి నేను ప్రాప్తుని కావాలయ్యా, మీ అనుగ్రహం లేకుండా నేను వెళ్ళను ప్రభువా. ఒక రోజున మోషే అంటాడు, నీ అనుగ్రహం లేకుండా మేము కదలం ఇక్కడ నుండి, మీ అనుగ్రహము నా మీద ఉండాలయ్యా, అప్పుడే మేము ఇక్కడి నుంచి కదులుతామని. అంత తీవ్రంగా మీరు ప్రార్థన చేసుకోండి. నా దేవుని అనుగ్రహం మీతో రాబోతుంది. అందరూ మోకరిస్తారా? సరిగ్గా మోకరిస్తారా? కొన్ని నిమిషాలు సరిగ్గా మోకరించండి. అలవాటు చేసుకోండి మోకరించటం.
నేను కొన్నిసార్లు ప్రసంగం కూడా మోకాల మీదే చెప్తుంటా, అలవాటు చేసుకోవడానికి. కాసేపు మోకాల మీద ఉండటానికి అలవాటు పడండి. దేవుని పాదాల దగ్గర పడండి. సరిగ్గా మోకరించమ్మా. ఒక 5 నిమిషాలు అనుగ్రహం కావాలి కదా మీకు. ఇప్పుడు తిరగబాకండి బయటికి. అనుగ్రహం పొందేటప్పుడు మీరు బయట తిరగకూడదు. సరిగ్గా మోకరించండి అందరూ. 10 నిమిషాలు అయితే కాసేపు మీకు రెస్ట్ ఇస్తారు, మీరు వెళ్ళొచ్చు. చేతులు పైకి ఎత్తండి, భయభక్తిగా చేతులు పైకి ఎత్తండి. తీవ్రంగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడాడు. మీరు ఏ చోట కూర్చున్నా, ఎక్కడ మీరున్నా సరిగ్గా మోకరించండి. కుర్చీల్లో కూర్చున్న వారు లేచి నిలబడండి. కుర్చీల్లో కూర్చోబాకండి, కాసేపు లేచి నిలబడండి. అందరు చేతులు పైకి ఎత్తండి. నీ అనుగ్రహముతోనే నేను తిరిగి వెళ్తాను. నీ అనుగ్రహముతోనే నేను తిరిగి వెళ్తాను. నీ అనుగ్రహము నాకు చూపు ప్రభువా. నీ అనుగ్రహము నాకు చూపు ప్రభువా. నీ అనుగ్రహము లేకుండా ఇక్కడి నుంచి కదలను నేను. ఈ రాత్రి మీ అనుగ్రహము నా మీదకి వచ్చునుగాక. మీ అనుగ్రహము నేను పొందుదునుగాక. నా దేవుని అనుగ్రహం పొందండి. నా దేవుని అనుగ్రహం పొందండి. రాత్రి ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తి, ప్రతి ఒక్కరు మోకరించి అడగండి, యేసయ్యా నన్ను దాటిపోవద్దు, నన్ను దాటిపోవద్దు. నీ అనుగ్రహం నా మీద చూపు. నీ అనుగ్రహంతో నన్ను నింపు. నీ అనుగ్రహానికి నేను ప్రాప్తుని కావాలయ్యా. నీ అనుగ్రహానికి నేను ప్రాప్తుని కావాలయ్యా. అయ్యో, ఇప్పటి వరకు నా మీద ఆగ్రహం, ప్రతికూలతలు, ఇప్పటి వరకు కోపించుచున్నావయ్యా. కోపించుచూ ఉన్నావా? కోపించుచునే వాత్సల్యతను చూపించే దేవుడు అయ్యా. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా మీదకి మీ కనుదృష్టి రావాలయ్యా. మీ దయ రావాలయ్యా. మీ కరుణ రావాలయ్యా. మీ కృప రావాలి. అయ్యో, నీ అనుగ్రహముతో నన్ను నింపయ్యా. నీ అనుగ్రహము నాకు చూపు ప్రభువా. నీ అనుగ్రహము లేకుండా నేనేమి చేయలేనయ్యా. నా మీద కాఠిన్యము చూపబాకయ్యా. నా మీద ఆగ్రహం పడబాకయ్యా. తెలుసో తెలియకో పొరపాట్లు చేశానయ్యా. పరివర్తన మార్చుకుంటున్నానయ్యా. ఇది మొదలుకొని అనుగ్రహ ప్రాప్తుని కావాలయ్యా. అనుగ్రహ ప్రాప్తుని కావాలయ్యా. అడగని చేతుల పైకెత్తి, నా తండ్రి మీరు తప్ప నాకెవరు అనుగ్రహం చూపుతారయ్యా. మీరు తప్ప నాకెవరున్నారు తండ్రి. అయ్యో, ఇప్పటికే ప్రతికూలతలు, ఇప్పటికే సదుపాయాలు కలగటం లేదు. ఇప్పటికే శారీరకంగా ఆత్మ సంబంధంగా నష్టపోతున్నానయ్యా. ఈ రాత్రి, ఈ రాత్రి, ఈ రాత్రి నీ అనుగ్రహము చూపు తండ్రి. అడగండి, అందరూ నోరు తెలిసి అడగండి. ప్రతి ఒక్కరూ నా దేవుని అనుగ్రహం పొందుదురుగాక, పొందుదురుగాక. అనుగ్రహము చేత తృప్తి పరచబడుదురుగాక. తీవ్రముగా, తీవ్రముగా స్వరమెత్తి, అందరూ స్వరమెత్తి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ అభిషేకించబడి చేతులెత్తి అందరూ ప్రార్థన చేద్దాం. ఈ ప్రశస్త రాత్రి ఆయన అనుగ్రహం నొందుట కొరకు ఆయన సన్నిధికి మనం వచ్చి ఉన్నాము. ఆయన అనుగ్రహం నొందుట కొరకు ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. నిశ్చయముగా ఈ రాత్రి నా దేవుడు మన మీద తన అనుగ్రహాన్ని చూపబోతూ ఉన్నాడు. తన కనికరాన్ని చూపబోతూ ఉన్నాడు. దయావాత్సల్యతను చూపబోతున్నాడు. తన అనుగ్రహ ఐశ్వర్యం చేత తృప్తి పొందించబోతున్నాడు. చేతులెత్తి అడగండి ప్రభు సన్నిధిలో, యేసయ్యా, యేసయ్యా నీ అనుగ్రహం చేత దీనులకు
అనుగ్రహం ద్వారా మా ప్రతి అవసరాలు తీర్చబడాలి. నీ అనుగ్రహం ద్వారా మా ప్రతి అక్కర్లు తీర్చబడాలి. చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా అనుగ్రహము చూపండి, అనుగ్రహము చూపండి అయ్యా. మా అవసరాలు తీర్చబడాలయ్యా. మాకు సదుపాయాలు కలుగు చేసే దేవుడవయ్యా. ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రతి అక్కర్లు తీర్చగలిగిన వాడు, ఆయన రెక్కల నీడలో మనం చేర్చుకోగలిగిన వాడు నిశ్చయముగా ఈ రాత్రి తన అనుగ్రహాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవుని యొక్క అనుగ్రహం మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. దేవుని యొక్క అనుగ్రహం మనస్సు మార్చుకోవడానికి కొరకు అవకాశాలు ఇస్తుంది. దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి కొరకు మనల్ని ప్రేరేపిస్తుందని వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా మారు మనసు పొందకుండా ఉంటున్నావా? పలుసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పలుసార్లు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని అవకాశాన్ని తృణీకరిస్తున్నారా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని తృణీకరిస్తూ ఉన్నారా? ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నారా? ఆయన అనుగ్రహాన్ని పోగొట్టుకోవద్దు, ఆయన అనుగ్రహాన్ని పోగొట్టుకోవద్దు. మారు మనసు పొందడానికి ఆయన అనుగ్రహం నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా మనస్సును మార్చుకో, మనస్సును మార్చుకో. ఇదిగో యేసయ్యా, నా హృదయాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను, నా మనస్సును నీకు అప్పగిస్తున్నానయ్యా. నా మనస్సును మీరు బాగు చేసే దేవుడు, నా హృదయాన్ని బాగు చేసే దేవుడు, నన్ను బాగు చేయండి అయ్యా. కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పలు అవకాశాలు దేవుడు ఇచ్చినప్పటికీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఆశీర్వాదాన్ని పొందగోరి మారు మనసును పొందగోరి ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకక విసర్జించబడినది ఏశావును గురించి వ్రాయబడి ఉన్నది. కన్నీరు విడిచాడు, దుఃఖించాడు, తండ్రి నన్ను ఆశీర్వదించమని ప్రలాపించాడు, కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. పలు సందర్భాల్లో నా దేవునితో మాట్లాడుతున్నాడు. ఇంకొక స్వచ్ఛమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ బ్రతుకుని బాగు చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అనుగ్రహం మరలా నేను ప్రేరేపిస్తూ ఉండగా పెడచెవిని పెడుతున్నావా? తిరస్కరిస్తున్నావా? దేవుని రాకడని నీవు సంశయిస్తున్నావా? అపహాసం చేస్తూ ఉన్నావా? ఆలస్యం చేస్తూ ఉన్నావా? లేక ఆశతో ఆయన రాకడను అపేక్షతో ఎదురు చూస్తూ ఉన్నావా? తీర్మానించు ప్రియ సహోదర సహోదరి, ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నది. దీర్ఘ శాంతముతో ఆయన అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఆయన అనుగ్రహము చేత, ఆయన దయాలోచన చేత మిమ్మును స్థిరపరచవలని, మనల్ని స్థిరపరచవలని దావీదు సింహాసనాన్ని సొలొమోనుకు స్థిరపరిచిన దేవుడు ఈ మహిమ కలిగిన పరీక్షలు మనల్ని స్థిరపరిచాడు. ఈ మహిమ కలిగిన సింహాసనం మనల్ని స్థిరపరిచాడు. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని దయాలోచన, దేవుని అనుగ్రహం. ప్రార్థన చేసుకుందాం. నీ శక్తి, నీ భక్తి, నీ తెలివి, నీ జ్ఞానం కాదు. మోసపోవద్దు, మోసపోవద్దు. నీ శక్తి మీద నీవు ఆధారపడదు, నీ బలం మీద నీవు ఆధారపడదు, నీ బలం మీద ఆధారపడదు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. తీర్మానంతో ప్రార్థించు. అనుగ్రహించు, అనుగ్రహించు, అనుగ్రహించు యేసయ్యా, అనుగ్రహించు యేసయ్యా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, ప్రేమకు నిలయుడా.
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా చప్పట్లు చప్పట్లు ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి నా వలనాయే ఆశించకయే ప్రేమించితివి నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విరచితివి సిలువ మ్రానుపై
యేసయ్యా. నువ్వు తప్ప మాకెవరు లేరు యేసయ్యా. నువ్వు తప్ప మాకెవరు లేరు యేసయ్యా. నువ్వు తప్ప వేరొక దిక్కు లేదు యేసయ్యా. నీ అనుగ్రహం కొరకు అర్థిస్తున్నాం తండ్రి. కోపిస్తానే వాత్సల్యతను చూపే దేవుడవు ప్రభువా. నీ ముఖమును చాటు చేయకు ప్రభువా. నీ ముఖమును చాటు చేయకు తండ్రి. నీ అనుగ్రహం కొరకు కనిపెడుతున్నాము ప్రభువా. నీ అనుగ్రహం కొరకు కనిపెడుతున్నాము. దయచేసి మమ్మను దాటిపోవద్దు ప్రభువా. దయచేసి మమ్మను దాటిపోవద్దు ప్రభువా. మమ్మను దాటిపోవద్దు యేసయ్యా. మమ్మను దాటిపోవద్దయ్యా. అనుగ్రహము చేత మమ్మను స్థిరపరచండి అయ్యా. అనుగ్రహము చేత మమ్మను స్థిరపరచు. అనుగ్రహం కావాలి యేసయ్యా. నీ కనికరాన్ని కోరుతున్నాం యేసయ్యా. అనుగ్రహం చూపు ప్రభువా. అనుగ్రహం చూపు యేసయ్యా. అనుగ్రహం చూపు యేసయ్యా. కన్నీళ్లతో నీ పాదాల్ని తడుపుతున్నాం తండ్రి. కన్నీళ్లతో నీ పాదాల్ని తడుపుతున్నామయ్యా. మా వివేకాన్ని క్షమించు యేసయ్యా. మా అపరాధాల్ని మన్నించు యేసయ్యా. నీ అనుగ్రహం చేత మమ్మల్ని స్థిరపరచు ప్రభువా. నీవే మమ్మల్ని స్థిరపరిచే దేవుడవయ్యా. నీ దయాలోచనలు స్థిరపరిచే దేవుడవయ్యా. దీన హృదయంతో నీ కొరకు కనిపెడుతున్నాం తండ్రి. దీన మనస్సు నీ కొరకు కనిపెడుతున్నాం ప్రభువా. మా సమస్యలు కన్నా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. ఆ భారాన్ని భరించే దేవుడు. మా ప్రతి అవసరాలు మీ మహిమైశ్వర్యంలో తీర్చే దేవుడు. కనికరించు నాయన. కనికరించు 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 తండ్రి. కనికరించు. నీ ప్రజలను మీరు కనికరించండి. దయచేసి రాత్రి మమ్మల్ని దాటిపోవద్దు ప్రభు. దాటిపోవద్దు తండ్రి. ఎన్నోసార్లు ప్రభు నీ అనుగ్రహాన్ని తృణీకరించాము. నీ సహనాన్ని పరీక్షించాము ప్రభు. నీ ప్రేమను ధిక్కరించామయ్యా. మమ్మల్ని క్షమించు యేసయ్యా. మమ్మల్ని క్షమించు తండ్రి. నీ అనుగ్రహం చూపు ప్రభు. నీ అనుగ్రహమే మమ్మల్ని సన్నిధిలో స్థిరపరిచింది ప్రభు. నీ అనుగ్రహమే మమ్మల్ని సింహాసనం మీద స్థిరపరిచింది యేసయ్యా. కనికరించు కనికరించు కనికరించు. మమ్మల్ని కటాక్షించు యేసయ్యా. చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, ఈ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ అనుగ్రహం కొరకు కనిపెడుతున్న మాతో రాత్రి మీరు సూటిగా మాట్లాడినందుకే స్తోత్రం యేసయ్యా. మమ్మల్ని కనికరించడం కొరకు మీరు దిగి వచ్చినందుకే స్తోత్రం యేసయ్యా. అయోగ్యులు అపాత్రులు ప్రభు. నీ అనుగ్రహం పొందడానికి అయోగ్యులమైన మమ్మను నీ కరింకరంతో కటాక్షించినందుకే స్తోత్రం యేసయ్యా. అనుగ్రహం చూపినందుకే స్తోత్రం. నీ అనుగ్రహ ఐశ్వర్యములో ఉన్న శ్రేష్టతను మీరు మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. దీనులకు సదుపాయాన్ని కలుగు చేసిన దేవుడు. మారు మనసు పొందడానికి నీ అనుగ్రహం ప్రేరేపించినందుకే స్తోత్రం అయ్యా. నీ అనుగ్రహం ద్వారా మమ్మల్ని స్థిరపరిచినందుకే స్తోత్రం. నీ అనుగ్రహం ద్వారా సమర్పణలో మమ్మల్ని స్థిరపరిచినందుకే స్తోత్రం ప్రభువా. ఈ సమర్పణను కొనసాగించడానికి మీరు ఇచ్చిన అనుగ్రహాన్ని బట్టి స్తోత్రమేసయ్యా. స్తోత్రమేసయ్యా. మలినమైన ఈ లోకంలో తండ్రి నీ అనుగ్రహం చేత మా ప్రతిష్టతను కాపాడుకొని కొనసాగించబడుటకు నీ అనుగ్రహం బలపరచుతున్నందుకే స్తోత్రమేసయ్యా. నీ మాటల్ని మా ఒక్కొక్కరి హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటున్నాను.
ఏ ఒక్కరూ నీ మాటలకు పెడచెవిని పెట్టకుండా వాక్యపు వెలుగులో నడిపించబడ్డానికి సహాయం చేయండి. నీ మాటలు ఎప్పటికీ వ్యర్థమైపోదు ప్రభువా. భూమి ఆకాశాలు గతించిన నీ మాటలు గతించవు. నీ మాటలు గతించవు. నీ వాగ్దానాలు గతించవు ప్రభువా. నీ వాగ్దానాలు గతించవు. ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం స్వామి. బలపరచండి. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన గుడికిలోనికి మీరు దిగి వచ్చినందుకే స్తోత్రం. మా అవసరాలు తీర్చినందుకే స్తోత్రం తండ్రి. కృపలో కాచుకోమని వేడుకుంటున్నాం. నీ మాటలు అందించిన మీ దీనదాసును కూడా మీరు బలపరచండి స్వామి. నీ అనుగ్రహములు స్థిరపరచండి. నీ రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరచడానికి సాధనంగా వాడుకోండి. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక ఇప్పటి వరకు మీరు భారమైతే నడిపించినందుకే స్తోత్రం చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.